అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. మనతో పాటు ఉన్నటువంటి విశిష్ట అతిథులు మన సంతోష్ కుమార్ ఘనపాటి వారు. వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఎంతో ఆనందకరమైన గొప్ప విషయాల్ని ఇవాళ ఈ ఇంటర్వ్యూలో చెప్పబోతూ ఉన్నారు. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. థంబ్నెయిల్ చూసే ఉంటారు కాబట్టి మీకు ఒకంత క్లారిటీ వచ్చే ఉంటుంది. ఏంటి ఘర్వాపసి 40 రోజుల్లోనే అటునుంచి ఇటు ఇటు నుంచి అటు ఎలా షిఫ్ట్ అయ్యారు, ఎవరా వ్యక్తి, అవన్నీ కూడా ఇంకొక సెపరేట్ వీడియోలో డైరెక్ట్గా ఆ పర్సన్తోనే మాట్లాడతాం. కాకపోతే దీనంతట్లో కూడా కీలక పాత్రధారిగా వ్యవహరించినటువంటి, అంటే ఈ గర్వాపసిని సమర్థవంతంగా నిర్వహించి స్వధర్మంలోకి దారి తప్పినటువంటి ఆ వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చినటువంటి మొత్తం క్రెడిట్ అంతా కూడా మన సంతోష్ కుమార్ ఘనపాటి వారికి దక్కుతుంది. కాబట్టి వారితోనే మాట్లాడి కథా కమామిషు తెలుసుకుందాం. ముందుగా మీకు స్వాగతం మా భరతవర్ష టాక్ షోకి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. అండ్ మీ వీడియో చూశాను, నిన్న నైట్ చూసి చాలా సంతోషం కలిగింది. ఎలాగైనా మీతో మాట్లాడాలి, దీని గురించి తెలుసుకొని మన వాళ్ళకు కూడా తెలియజెప్పాలి అని చెప్పి. ఒక బ్రాహ్మణుడు మతం మారి క్రైస్తవం తీసుకున్నాడు, 4 నెలల్లోనే మళ్ళీ గర్వాపసి అయ్యాడు. ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చాడు, ఎందరికో కనువిప్పు కలిగించే వీడియో, మతం మారే వాళ్లకు కళ్ళు తెరిపించే వీడియో అని మీరు ప్రధానంగా దానికి జోడించినటువంటి సమాచారం. వీడియో లోపల ఇంకా విలువైన సమాచారం ఉంది, అది అందరూ చూడమని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆ యొక్క వీడియో నేను పిన్ చేసి పెడతాను కామెంట్ బాక్స్లో. అలాగే మన కొంచెం విస్తృతి పెరగాలి అని చెప్పేసి సమాచారం ఇక మీ ద్వారా ఇంకొంత రాబట్టేటటువంటి వ్యవహారం ఇక్కడ. ముందుగా అసలు ఎవరు వారు, ఆ బ్రాహ్మణుడు ఎవరు, ఏ విధంగా మతం మారిపోయే పరిస్థితులు వచ్చినాయి? ఆయన పేరు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ అండి శర్మ. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్ గా చేస్తూ ఉన్నారు. ఓకే. కొంచెం ప్రఖ్యాతి ఉన్నటువంటి వ్యక్తే. ఒక డాక్టరేట్ 2 డాక్టరేట్లు ఉన్నాయి, ఒకటైతే ఖచ్చితంగా ఉంది. పైగా అనేక పుస్తకాలు రచించాడు, 150 పుస్తకాలు రచించినటువంటి రచయిత ఆయన. ఆయనకి పుస్తక రచనలో ఒక వరల్డ్ రికార్డు కూడా ఉందండి, ఉన్నట్లుగా నేను గమనించాను. అత్యధిక పుస్తకాలు రచించిన వ్యక్తిగాను ఆ విధంగా కొంత వరల్డ్ రికార్డు ఉంది. అంతేకాకుండా చాలా ఛానళ్ళకి గతంలో ఈటీవీ మొదలైనటువంటి ఛానళ్లలో కూడా ఆయన ఇంటర్వ్యూలు అవి ఇచ్చినటువంటి ఆ యొక్క చరిత్ర ఉంది. చాలా ప్రఖ్యాతిగాంచిన వాడు. అయితే ఆంధ్ర యూనివర్సిటీలో సెంటర్ ఫర్ లోకల్ అనే పేరుతో ఒక సెంటర్ ఏదో పెట్టుకున్నారు వీళ్ళు. పెట్టుకుని అందరికీ తెలిసినటువంటిది అక్కడ ఒక సత్యం ఏంటంటే, అందరికీ తెలుసు, వైజాగ్ లో ఎవరిని అడిగినా చెబుతారు, ఆంధ్ర యూనివర్సిటీలో క్రైస్తవం ఎక్కువైపోతుందండి అని. ఆ సందర్భంగా నన్ను స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు మీకు ఇస్తాము, దయచేసి రండి అన్నప్పుడు నేను అతని ఇంటి పేరు, చల్లా అనే ఇంటి పేరు చూసి ఒప్పుకున్నాను. నేను ఒకటి, ఆంధ్ర యూనివర్సిటీలో ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమం చేయడం అనేది గొప్ప విషయం, మనం ప్రోత్సహించాలి. రెండవది, చల్లా అనే ఇంటి పేరుకు ఉన్నటువంటి ఆ యొక్క చరిత్ర, చల్లా వారి ప్రెస్ అని ఉండేది గతంలో, చాలా పాతది. ఇంకా డిజిటల్ ప్రింటింగ్ రావడానికంటే ముందు అనేక దశాబ్దాలకు పూర్వం వాళ్ళు ఆ పాత కాలపు ప్రింటింగ్ ఉండేది, చూసారా? ఆ ప్రింటింగ్ లోనే వాళ్ళు వేదాలకు సంబంధించినటువంటి పుస్తకాలు అచ్చువేసేవారు. మనకు దేవనాగరి లిపిలో కూడా దొరకని అనేక పుస్తకాలు చల్లావారి తెలుగు లిపిలో దొరుకుతాయి మాటండి మనకి. అవి అత్యంత ప్రామాణికంగా ఉంటాయి. నేటి రోజుల్లో మనం ఏదైనా ఒక పుస్తకం కావాలి అని అంటే శ్లోకము తాత్పర్యము ఉండేవి మనం ఎక్కువగా వెతుక్కుంటూ ఉంటాం. ఊరికే కాకమ్మ కథల్లాగా రాసేవి కాకుండా శ్లోకము ఉండాలి, తాత్పర్యము ఉండాలి అని ఆ విధమైన పరిశోధన చేసి నాటి రోజుల్లోనే అనేక దశాబ్దాలకు పూర్వం, నాకు తెలిసి 70-80 సంవత్సరాలకు పూర్వం నుండే ఆ విధంగా శ్లోక తాత్పర్యాలతో వాళ్ళు పుస్తకాలు వేసేవారు. వాళ్ళ పుస్తకాలన్నీ శ్లోకము తాత్పర్యము ఉండేది. కాకపోతే నాటి అచ్చుల ప్రకారం చిన్న చిన్న తప్పులు ఉండేవనుకోండి, అయినప్పటికీ అది అందమే అది. అందువల్ల ఆ చల్లావారికి ఉన్నటువంటి చరిత్ర, అది చల్లావారి పుస్తకము అని అంటే కనుక అమ్మో చాలా విషయం ఉంటుంది, ప్రామాణికం అనే పేరు ఉంది. నాకు కూడా చిన్నప్పుడు ఉపనయనం అయిన తర్వాత విశాఖపట్నం జిల్లా మా స్వగ్రామం యలమంచిల్లో ఉపనయనం అయిన తర్వాత సంధ్యావందనం చెప్పించడానికి గురువు గారి దగ్గరికి పంపించేవారు మా వాళ్ళు. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ నేను నడుచుకుని వెళ్ళేవాడిని. వాళ్ళు, ఆయన గురువు గారి ఇంటి పేరు కూడా చల్లా, ఆయన పేరు చల్లా మల్లికార్జున శర్మ గారు అని. ఆ యొక్క యలమంచిలి మండలం, ఇప్పుడు మండలం అయిపోయింది, మున్సిపాలిటీ కూడా అయినట్టుంది. మొత్తం యలమంచిలికి నాటి రోజుల్లో ఆయనే ఏకైక
ప్రధాన పురోహితుడుగా ఉండేవారు. నేను వారి వద్దకు వెళ్ళి సంధ్యావందనం అవన్నీ చదువుకుంటుండేవాడిని. ఆ విధంగా చల్లా అనే ఇంటి పేరుకు చాలా ప్రాధాన్యత ఉంది. యూనివర్సిటీలో ప్రొఫెసరు, అతని మాట తీరు కూడా కొంచెం బాగుంది. అందువల్ల నేను వెంటనే వెళ్ళి ఆ అవార్డు కార్యక్రమానికి హాజరవ్వడం, అవార్డు తీసుకోవడం జరిగాయి. జరిగినప్పుడు ఆయన చాలా చక్కగా అక్కడ ఏదైతే అవార్డు కార్యక్రమం ఉంటుందో అద్భుతంగా ఆయన చక్కగా మాట్లాడాడు, నేను మాట్లాడాను. అందరూ కూడా అది ఒక సనాతన ధర్మ కార్యక్రమం లాగా అద్భుతంగా జరిగింది. మేము కారులో వెళితే కారు వద్దకే వచ్చి చాలా వాళ్ళు రాజలాంఛనాలతో అన్నట్లుగా తీసుకుని వెళ్ళాడు. అబ్బాయే వచ్చి తీసుకుని వెళ్ళాడు. చాలా నచ్చింది. మరొకటి ఏమిటంటే యువత, మనలాగానే వయసులో ఉన్నటువంటి యువత ఈ విధమైన ధార్మిక కార్యక్రమాలు చేసినప్పుడు ప్రోత్సహించాలి అనే అభిప్రాయం నాకు ఎప్పుడు ఉంటుంది. అందువల్ల నేను వెంటనే అతను పిలవగానే వెళ్ళడం తీసుకోవడం జరిగాయి అన్నమాట. నేను అవార్డు తీసుకున్నాను, వచ్చేసాను, అయిపోయింది. రోజులు గడిచాయి. నేను తీసుకున్నది జనవరి 26వ తేదీ అనుకుంటాను, 26, 27 ఆ 2 రోజుల్లో ఒక రోజు తీసుకున్నాను విశాఖపట్నంలో. ఆ తర్వాత 6 నెలలు తిరిగిపోయాయి. మనం ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నామండి. అతనికి సంబంధించి నేను వార్త చూసినది ఆగస్టులో అనుకుంటా. ఆగస్టు మాసంలోనే మొదటి వారంలోనో రెండో వారంలోనో నాకు ఒక ఆయన, అంటే నాలాగే వెళ్ళి అవార్డు తీసుకున్నటువంటి ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా మీరు గమనించారో లేదో మనందరికీ అవార్డు ఇచ్చిన ఆయన మతం మారిపోయాడు అన్నారు. అదేమిటండి అన్నాను. అంటే ఆయన ఒక లింక్, టెస్టిమోనియల్స్ ఏదో అంటారు వాళ్ళు, సాక్ష్యం చెప్పడం. ఎవరో ఒక బ్రదర్, తమ్ముడు లాంటి వాడు ఎవడో క్రైస్తవ తమ్ముడికి ఈయన ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యంలో చూస్తే 1 గంటన్నర ఎంతో వీడియో, అందులో యేసు గురించి అద్భుతంగా అంటే ఇంకా చాలా గొప్పగా చెప్పాడు అని చెప్తూ యేసు కోసమే పుట్టానన్నట్లుగా ఇతను మాట్లాడటం జరిగింది. చాలా నేను కలలో చూశాను యేసుని, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అతను. వచ్చినప్పుడు అయ్యో అని నేను చాలా బాధపడ్డానండి. నేను చెప్పాలి అనంటే నిజంగా నేను చాలా బాధపడ్డాను. అవార్డు అది నా ఆఫీసులో ఉంటుంది. ఆఫీసులో అనేక అవార్డులతో పాటు అది ఉంటుంది. ఎప్పుడైతే ఈ వార్త విన్నానో ఆ అవార్డు తీసి బయట పారేయాలా అని నేను ఒక నిర్ణయానికి రావడం జరిగింది. పారేద్దాం అనుకున్నా. మనకి దాని అవసరం, మనకి మతం వస్తుంది, కోపం వస్తుంది. అంతే కదా. అంటే ఇప్పుడు అతని సంతకమే ఉంటుంది దాని మీద. మరి అంటే అతను అంటే వ్యక్తి కాదు, ఒక మతం మారిపోయినటువంటి వ్యక్తి ఇచ్చిన వాటిని మనం తీసుకునేది ఏంటి ఇంకా. అందువల్ల మనకేమి అవార్డులకి మనకి కొదవేం కాదు. అందువల్ల దాన్ని తీసేద్దాము అని నేను తీర్మానం చేసుకున్నాను. మీకు తెలుసు, నేను చాలా మందితో మాట్లాడాను, ఈ విధంగా జరిగిందండి అని. మీతో కూడా మాట్లాడినట్టే గుర్తు, నాకు కూడా చెప్పారు, మీకు కూడా చెప్పాను. ఇంట్లో కూడా చర్చించుకున్నాం. మా శ్రీమతి కూడా ఎందుకండి అంతగా ఒకరు మారినందుకు కంగారు పడుతున్నారు అని అనడం కూడా జరిగింది. పర్వాలేదు, మనం వేచి చూద్దాం అన్నట్లుగానే ఆవిడ కూడా అంటూ వచ్చారు. ఈ విధంగా ఇంట్లో కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత నేను అవార్డు తీసేయాల్సింది. అసలు తీసేసి పూర్తిగా బయట పారవేయడం ఒక పద్ధతి, లేదా తీసేసి అక్కడో లోపల సంచిలో పెట్టి అటక మీద పెట్టేయడం ఒక పద్ధతి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేద్దాము అని నేను అనుకున్నాను అనమాట అండి. అనుకుని ఇది మొత్తం వీడియో తీసి, ఈ విధంగానే అవార్డు తీసేయడం, బయట పాడేయడం అంతా కూడా వీడియో తీసి జరిగినటువంటిది ఏమిటి, నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను చెప్దాం అనుకున్నా. చెప్పి ఇతను ఎందుకు మారాడు, మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి, అసలు ముఖ్యంగా బ్రాహ్మణుల్లోనైనా సరే తల్లిదండ్రులు పిల్లలకు అసలు ధర్మం గురించి చెబుతున్నారా లేదా, ఏమిటి దుస్థితి అని నేను ఒక చర్చ చేద్దాం అనుకున్నా. కానీ ఈ మధ్యలో నేను కొంచెం ఒక దాదాపుగా 26 రోజులు నేను ఏకధాటిగా నేను చాలా పనుల్లో ఉన్నా అనమాట. దాంతో నేను కొంచెం ఈ మొత్తం అధ్యాయం నేను చేయడానికి నాకు కొంచెం సమయం దొరకలేదు. ఎందుకో దైవికంగా నేను ఇవన్నీ చేయలేదు. ఇదంతా కూడా దైవికంగా జరగలేదని నేను భావిస్తూ ఉన్నా. ఇదేది జరగలేదు. నేను అన్ని చేయాలనుకున్నాను కానీ ఏది జరగలేదు. అది దైవికం. అప్పుడు హఠాత్తుగా అయితే ఇందులో ఒక మార్పు, ఇతను మతం మారడం వల్ల నాలో వచ్చిన ఒక మార్పు ఉంది. ఏమిటా మార్పు అనంటే కనుక గతంలో నాతో కమలానంద భారతీ స్వామి వారు మొన్న ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ వారు అన్నారు, అనేక విషయాలు వారు చెబుతూ, కొంతమంది ఎదుటివాడు నొచ్చుకోకూడదు, ఇతర మతాల వాళ్ళు ఎవరు నొచ్చుకోకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తారయ్యా, అలాంటి వాటి వల్ల మనకేం ప్రయోజనం ఏం లేదు, వాళ్ళు మాత్రం మన దేవీ దేవతల మీద బాగానే దుమ్మెత్తిపోస్తూ ఉంటారు అని. నేను అంటలేదు, నువ్వు స్ట్రాంగ్ గానే మాట్లాడతావని వారు అన్నారు. ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకుని, సరే మనం
ఎంత కాదన్నా కూడా మన ధర్మంలో ఉన్నదేమిటో చెబుతూ ఇతర మతాల్లో ఉన్నటువంటి లోపాలు, ఇతర మతాల్లో ఉన్నటువంటి లొసుగులు, హిందువులు మతం మారితే ఏ విధంగా నష్టపోతారు, ఏ విధంగా అయితే ఒక సిరాజ్ రెహమాన్ కావచ్చు, ఏ విధంగా అయితే క్రైస్తవానికి చెందినటువంటి చాలా మంది పాస్టర్లు సనాతన ధర్మాన్ని దుమ్మెత్తి పోస్తూ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారో, అదే విధంగా సనాతన ధర్మం గొప్పదనం చెబుతూ ఇతర మతాల్లో ఉన్నటువంటి లోపాలు చెప్పాలి అని నేను అనుకున్నాను అనమాట. అనుకున్నటువంటి సందర్భంలో నేను 2 వీడియోలు చేశాను. ఈ కాంటెక్స్ట్ లో నేను 2 వీడియోలు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి వీడియో ఏమిటి అని అంటే, అది చాలా ఆశ్చర్యకరం, మొత్తం దైవికం అని నేను నమ్ముతాను అనమాట అండి. ఇదంతా కూడా దైవ సంకల్పమే. 2021 అనుకుంటానండి. ఏ పండుగ నాడు ఎక్కువగా గుండెపోట్లు వస్తున్నాయి అని విదేశాల్లో పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో తేలింది ఏమిటంటే, ప్రపంచ వ్యాప్తంగానే క్రిస్మస్ నాడు ఎక్కువ మంది గుండెపోట్లు వస్తున్నాయట. ఈ క్రిస్మస్ నాడు గుండెపోట్లు ఎందుకు వస్తూ ఉన్నాయి అని చూస్తే కనుక, ఆ రోజున వీళ్ళంతా ఎక్కువగా స్ట్రెస్ కు లోనవుతున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు మానసికంగా అని. అవునా? అది మొత్తం సైంటిఫిక్ రీసెర్చ్ తేలిందన్నమాట అండి. క్రిస్మస్ నాడు ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగాను. ఆ యొక్క పండుగ నాడు ఎక్కువ మంది మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఆ రోజు సాయంత్రం ఆ ఒత్తిడి మరింత భారీగా పెరిగిపోతుంది అనేది పరిశోధన. ఈ విధంగా చూడండి, క్రిస్మస్ నాడు గుండెపోట్లు వస్తూ ఉన్నాయి, మానసిక ఒత్తిడికి గురవుతున్నారట. మీరు ఒక వినాయక చవితి, ఒక కృష్ణాష్టమి, ఒక దేవీ నవరాత్రులు, ఏ హైందవ పండుగ తీసుకున్నా కూడా, ఏ హైందవ పురాతన క్షేత్రానికి వెళ్ళినా కూడా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అరుణాచలం వెళ్ళారనుకోండి, మీరు ఎంత దివ్యానుభూతికి లోనవుతారు. తిరుమల వెళ్ళారనుకోండి, మీరు ఎంతటి దివ్యానుభూతికి లోనవుతారు. మీరు అప్పటి వరకు మీకు ఉన్నటువంటి టెన్షన్లన్నీ మీరు మర్చిపోతారా లేదా? ఎన్ని మానసిక ఒత్తిళ్ళు ఉన్నా కూడా తిరుమల వెళితే మాత్రం నాకు చాలా ఒక వైకుంఠానికి వెళ్ళినట్లుగానే ఉంటుంది. అన్ని మర్చిపోయి ఒక రకమైన దివ్యానుభూతి ఉంటుంది. అంతేకాదు, మీరింట్లో మొన్న వినాయక చవితి పండుగ చేసుకుని ఉంటారు. మీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా ఇంట్లో మీరు వినాయక చవితి పండుగ చేసుకున్నప్పుడు ఆ కథ విన్నా, పూజ చేసుకున్నా మీకు మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇవేవి కూడా క్రిస్మస్ పండుగ ద్వారా రావటం లేదు, ఇవేవి కూడా క్రైస్తవం ఇవ్వటం లేదు అని నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను అనమాట. అంటే మీరు క్రీస్తుని ఆశ్రయిస్తే మీరు దివ్యానుభూతిని పొందటం లేదు, మీరు క్రీస్తుని ఆశ్రయిస్తే మీరు కష్టాలు మర్చిపోయి మానసిక ఒత్తిడి నుండి దూరం కావటం లేదు. మీరు క్రైస్తవం తీసుకుంటే కనుక మీకు కొత్తగా ఏమీ ఒరగడం లేదు, ఉన్నది మీరు ఓడగొట్టుకుంటూ ఉన్నారు. ఇది మన యొక్క ధర్మానికి క్రైస్తవానికి ఉన్నటువంటి తేడా అని ఒక వీడియో నేను చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇంకొక వీడియోలో వీళ్ళు మాట్లాడితే, వీళ్ళు ఎవరు, మన సిరాజ్ రెహమాన్ కావచ్చు, బ్రదర్ షఫీ కావచ్చు, వీళ్ళంతా కూడా తెగ ఓదరగొడుతూ ఉన్నారు. క్రిస్టియన్స్ కూడా తెగ ఓదరగొట్టడం ఏమిటంటే, మీరందరూ కూడా, హిందువులందరూ సృష్టిని పూజిస్తారు, విగ్రహారాధన చేస్తారు, సృష్టిని పూజించకూడదు, సృష్టికర్తనే పూజించాలి, సృష్టిని పూజించకూడదు అని తెగ ఓదరగొడుతూ ఉండడం కూడా నేను తాజాగా విన్నాను అనమాట. విన్నప్పుడు నాకెందుకో భగవంతుడు ఒక స్ఫురణ కలిగించాడు. ఏమిటి అని అంటే, హిందువులు సృష్టికర్తను ఎప్పుడు పూజించరు, క్రైస్తవులు పూజిస్తారు, ముస్లింలు పూజిస్తారు. హిందువులు ఎవరిని పూజిస్తారు? సృష్టికర్తను కూడా సృష్టించినటువంటి వాడు మహావిష్ణువు, బ్రహ్మదేవుడు కూడా తండ్రి మహావిష్ణువు. ఆ విధంగా మన హిందువులందరూ కూడా సృష్టికర్తను కూడా సృష్టించినటువంటి మహావిష్ణువును పూజిస్తారయ్యా. నిజానికి పరమశివుడి యొక్క శాపం చేత సృష్టికర్తకు పూజాధికారం లేదు, బ్రహ్మదేవుణ్ణి గుడి కట్టి విగ్రహం కట్టి పూజించకూడదు అనేటటువంటి శాపం ఉన్నది. అందువల్ల మేము ఎవరూ కూడా సృష్టికర్తను పూజించటం లేదు. కానీ ఈ విధంగా పరమశివుడు బ్రహ్మదేవుడికి శాపం ఇచ్చిన కారణంగానే బ్రహ్మదేవుడిని విగ్రహ రూపంలో ఆలయంలో పూజించకూడదు అనే పరమశివుడి శాపం కారణంగానే క్రైస్తవులు, ముస్లింలు కూడా ఇదే సృష్టికర్తను విగ్రహము, ఆలయము లేకుండా పూజిస్తూ ఉన్నారు. వాళ్ళు పూజిస్తున్నది కూడా హిందువుల సృష్టికర్తనే అనేటటువంటి ఒక ఆలోచనను కూడా నేను జనంలోకి తీసుకువెళ్ళడం జరిగిందన్నమాట అండి. చాలా కొత్త కోణంలో ఉంది ఈ మీ వాదన. అవునండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటూ ఉన్నారు, విగ్రహాన్ని పెట్టి పూజించకూడదు, విగ్రహాన్ని పెట్టి పూజించకూడదు అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. బ్రహ్మదేవుడి విషయం అంతే కదా, బ్రహ్మదేవుడికి ఆలయం కట్టకూడదు, ఆయన విగ్రహం పెట్టి పూజ చేయకూడదు.
అదే విధంగా వాళ్ళు ఇంకోటి ఏమంటారు, సృష్టికర్తనే పూజించాలి, సృష్టికర్తనే పూజించాలి అంటే బ్రహ్మనే పూజించాలి అని వాళ్ళ యొక్క అభిప్రాయం, అంతకు మించి ఇంకేం లేదు. ఇక ఇతర దేవీ దేవతల గురించి దాని గురించి అంటే తర్వాత వచ్చినటువంటి మత యుద్ధాల ఆధారంగా జరిగినటువంటి విషయాలు తప్ప వేరే ఏం కాదు అనే ఈ రెండు విషయాలు కూడా నేను వీడియోల రూపంలో చెప్పడం జరిగింది. చాలా మంది చూశారు ఈ వీడియోలు రెండు కూడానండి. ఇందులో మరి ఎక్కడ మరి ఆ యొక్క మన కృష్ణవీరికి మరి ఈ రెండింటిలో జ్ఞానోదయం కలిగిందా లేకపోతే వేరే, అది మనకు తెలియదు. అతనికి జ్ఞానోదయం కలగడానికి కారణాలు ఏమిటి అనేది. ఎందుకు అనంటే మన శివశక్తి వారు చేసినటువంటి షార్ట్ ఫిల్మ్ ఉంది చూసారా తాజాగా, నేను అది కూడా పంపించాను నేను ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి అది చూడనట్లుగా ఉంటే వాళ్ళ నాన్నగారికి పంపించాను, ఇది కూడా ఒకసారి చూడండి మీరు మీ అబ్బాయికి చూపించండి అని చెప్పేసి. నేను వాళ్ళకి ఫోన్లు చేస్తూనే ఉన్నాను. కనెక్ట్ అవుద్ది బాగా ఈ స్టోరీ. అది కొంచెం బాగానే కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా అంటే ఇవన్నీ నేను చేసిన ప్రయత్నాలు. ఇందులో అతను దేనికి అతను ఆకర్షింపబడ్డాడో నాకు తెలియదు, నేను అడగలేదు. ఆ వేదపారాయణ మేము చేస్తూ ఉండగా ఆ వేదపారాయణ చివరి రోజో ముందు రోజో అనుకుంటాను, చివరి రోజుకు ముందు రోజో ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు ఆయన. గురువుగారు నమస్కారం, నా పేరు చల్లా కృష్ణవీర అభిషేక్, నేను క్రైస్తవంలోకి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను. నేను అదొక్కసారి మీకు మెసేజ్ చూపించి నేను చదివి వినిపిస్తాను అన్నమాట. మీ వీడియో పిన్నుడు కామెంట్ కూడా పెట్టున్నారు. అవునండి, అది ఆయన చేసినటువంటి కామెంట్. నమస్కారం సంతోష్ గారు, నేను డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్. నేను మీతో రికార్డెడ్ ఫోన్ కాల్ అయినా రికార్డెడ్ జూమ్ కాల్ అయినా కూడా పర్వాలేదు. నేను ఘర్ వాపసి అవుదాము అనుకుంటూ ఉన్నాను. అఫీషియల్ గా అందరికీ తెలిసే విధంగా మీ ద్వారా నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను అని తెలుసుకున్నాను అని ఆయన ఒక సందేశం మనకి పంపించడం జరిగింది. సూపర్. నేను ఎప్పుడైతే అది చూసిన వెంటనే, ఎందుకంటే నేను అంతవరకు అతన్ని రీచ్ అవ్వడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ అతని పాత నెంబర్లు అన్ని మారిపోయాయి. ఆ కొత్త నెంబర్లు ఏవీ నా దగ్గర లేవు, నేను అతనితో మాట్లాడడానికి వీలు కాలేదు. కానీ ఫేస్బుక్ మెసెంజర్ లో కూడా మీరు మతం మారారా, నేను నమ్మలేకపోతున్నాను లాంటి మెసేజ్లు నేను కొన్ని అందులో పెట్టడం కూడా జరిగింది. అలాగే నేను వాళ్ళ నాన్నగారికి నేను ఫోన్ చేసి నేను మాట్లాడదామని ఫోన్ చేశాను, ఆయన ఎత్తలేదు. కానీ తర్వాత ఆ అబ్బాయి చెప్పింది ఏమిటి అంటే కనుక ఆయన ఫోన్ చేస్తూ ఉన్నారు, నేనేమి సమాధానం చెప్పగలను, నా వల్ల కాదు, నువ్వే మాట్లాడు అని ఆ అబ్బాయికి చెప్పినట్లుగా ఆ అబ్బాయి నాతో చెప్పాడు. ఇవన్నీ కాకుండా నేను భగవంతుని కూడా నేను గట్టిగా ప్రార్థించడం జరిగింది అన్నమాట. ఎందుకు అనంటే ఇది చాలా ఒక చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిణామం కింద నేను దీన్ని ఒక్కదాన్ని తీసుకొని కొన్ని వందల వేల మందిని ప్రభావితం చేస్తారు. అంతేనండి, అవును, చాలా ప్రమాదకరమైన విషయమే కదా. అంతేనండి. ఎందుకు అనంటే బ్రాహ్మణుడు చదువుకున్నవాడు, బాగా చదువుకున్నవాడు, డాక్టరేట్ ఉండడం అంటే నేటి రోజుల్లో చిన్న విషయం కాదు కదండి. డాక్టరేట్ ఉంది, అలాగే అనేక పుస్తకాలు రాసినటువంటి ప్రపంచ రికార్డులు ఉన్నాయి, టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు, అతను ఫెమిలియర్ పర్సన్ బాగా. నేను కొన్ని వీడియోస్ చూశాను వారివి, ధారాళంగా మాట్లాడంటే ఒకానొక సందర్భంలో ఒక వీడియో గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటంటే అతను డాక్టరేట్ వచ్చిన తరువాత అతను ఏదో నరసింహస్వామికి సంబంధించిన మాలలో దేంట్లోనో ఉండి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మీరు ఎంత చదువుకుని ఈ స్థాయి వాళ్ళు అంటే మెడలో శాలిగ్రామ మాలలు అవన్నీ వేసుకుని ఒక అసలు సిసలైనటువంటి హిందువు లాగా ఆయన దాంట్లో ఉన్నాడు. పంచే కండువాతోనే ఉన్నాడు, బొట్లు మాలలో ఇంకా మామూలుగా లేదు. ఆ వేషంలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ ఛానల్ అతను మీ చదువు ఏమిటి, మీ డిగ్రీలు ఏమిటి, మీ వేషం ఏమిటి అని అడిగాడు. అప్పుడు అతను ఎక్స్ప్లెనేషన్ చాలా లాజికల్ గా ఇచ్చాడు, చాలా అద్భుతంగా ఇచ్చాడు. అలాంటి ఆ స్థాయి వ్యక్తి ఈ విధంగా ఠక్కని క్రైస్తవంలోకి మారిపోవడం ఏమిటి అని నేను చాలా బాధపడడం జరిగింది. ఏం జరిగి ఉంటుంది అని ఒక చిన్నపాటి పరిశోధన చేయడం జరిగింది అన్నమాట. అందులో ముఖ్యంగా ఏమిటి అని అంటే, మాకు అవార్డు ఇచ్చిన తర్వాత మార్చి నెలలో అతను ఒక వీడియో చేశాడు యూట్యూబ్ లో. నాకు అవార్డు ఇచ్చింది జనవరిలో, అతను మార్చి నెలలో చేసినటువంటి వీడియో ఏమిటి అంటే ఆయన చెప్పిన విషయం, ఆ కృష్ణవీర్ గారే చెప్పింది ఏమిటంటే, ఆచార్య కృష్ణ కిషోర్ అనేటటువంటి ఒక ఆయన పురోహితుడో జ్యోతిష్య పండితుడో తెలియదు, ఆయన నన్ను ఘోరంగా మోసం చేశాడు,
నేను అతను ఒక గురువు అని నమ్మి నేను అతన్ని ఆశ్రయించాను, నా దగ్గర డబ్బులు లాక్కున్నాడు, దొంగతనం మోపాడు, ఈ విధంగా చాలా. ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూద్దురు గాని, ఆ విధంగా ఇలాంటి గురువులను అసలు నమ్మకండి అని మానసికంగా ఇతను చాలా బాధపడుతూ ఉన్నట్లుగా అందులో వీడియోలో ఉంది. ఓకే. ఓకే. అప్పుడు అది కావచ్చు, అలాగే ఇతర అనేక పరిశోధనలు చేసిన తర్వాత ఇది ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ ప్యాకేజ్ కాదు. అతను డబ్బు కోసం మతం మారలేదు అని నేను నమ్మానమాట. ఓకే. డబ్బు కోసం మారలేదు అతను. కోసం అనేక మారితే వెనక్కి రప్పించడం కష్టం. చాలా కష్టం అండి, చాలా కష్టం. ఉమ్. అందువల్ల అతను ఏమిటంటే ఏదో కొన్ని మోసాలు ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. అవన్నీ కూడా నాతో ఇంటర్వ్యూలో కూడా అతను చెప్పుకున్నాడు అన్ని కూడా. ఉమ్. ఆ విధంగా నాకేం అర్థమైంది అని అంటే కనుక, ఈ విధంగా కొంతమంది చేసినటువంటి తప్పు వల్ల సనాతన ధర్మం మీద తనకు ఏక్ష్యభావం కలిగి, ఉమ్. ఆ సందర్భంలో అతనికి ఏదో ఒక కళ వచ్చింది అని, అంతకుముందు ఏదో కళ వచ్చిందని, కళలో యేసు రూపం అని నేను భావించాను అని ఇవన్నీ కూడా చెప్పుకొని వచ్చాడు. ఒక తెల్లటి రూపం ఏమో జీసస్ రూపం అనుకున్నాను, ఒకళ్ళిద్దరి దగ్గర ప్రస్తావిస్తే అది జీసస్ రూపమే అని చెప్పారు. ఉంటారు కదా గోతిగాడ నక్కల్లాగా ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు దాన్ని అన్వయించుకోవడానికి. దాంతో ఆ విధంగా అన్ని అన్ని కలిపి పనిచేసాయండి, అన్ని కలిపి పనిచేశాయి. అంతేలే. చేసినప్పుడు అతను మొత్తానికి మతం మారాడు. మారిన తర్వాత గట్టిగా ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి సందర్భంలో నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. కారణాలు అడిగితే అతను ఇవన్నీ చెప్పుకొని వచ్చాడు. మీరు చెప్పినట్లుగా అలాగనే మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానండి, మోసం చేశారు, డబ్బులు లాక్కున్నారు, తంత్రం చేస్తామని బెదిరించారు, అవమానించారు. ఈ విధంగా రకరకాలుగా నేను ఎదుర్కొని నాకు ఇంక ఏక్ష్యభావం కలిగి నేను వెళ్ళిపోయాను. వీటన్నిటికీ కూడా కళ కూడా జత అయింది వీటన్నిటికీ కూడాను అని అతను చెప్పాడు. కానీ తర్వాత మళ్ళీ తెలుసుకున్నాను, నా కలలో వచ్చింది యేసు కాదు, కలలో వచ్చింది ఒక మైత్రేయ మహర్షి అని ఒక పేరు చెప్పుకొని వచ్చాడు ఆయన. ఆయనే నా యొక్క కలలో వచ్చింది. ఆ రూపం కొంచెం అలా ఉండడం వల్ల నేను పొరపడ్డాను, యేసు కలలో వచ్చే అవకాశమే లేదు, కాదు అని ఆయన తీర్మానం చేసుకున్నాడు. యేసు రూపం విషయంలో చాలా కాంట్రవర్సీ ఉంది కదా, దేన్ని చాలా కాంట్రవర్సీ ఉంది కదా, చాలా కాంట్రవర్సీ ఉంది. అసలు యేసు ఉన్నాడా అనే ఒక పెద్ద సందేహం ఉంది కదా, ఆయన అసలు పుట్టాడా అనే పెద్ద సందేహం ఉంది. అదో కల్పిత కథనా నిజమా తెలియదు, దానికి మళ్ళీ అనేది తెలియదు. రూపాల్ని నమ్మరు కదా వాళ్ళు. వాళ్ళు నమ్మరు కదండి, నమ్మనప్పుడు రూపం ఎక్కడి నుంచి వస్తుంది? మరి రూపము విగ్రహము అన్ని ఒకటే కదా. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీకు ఏ విధంగా అయితే ఇంగ్లీషు రాసేది ఒకటి, చదివేది ఒకటి, అంతే అంతే. అదే విధంగా ఈ యొక్క క్రైస్తవ మతం కూడా వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇది మీరు అనేక ఈ లెఫ్టినెంట్ గవర్నర్ అనే పదం ఉంటుంది. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ లో లెఫ్టినెంట్ అనే పదం అలా ఎందుకు రాస్తారో, ఇలా ఎందుకు చదువుతారో ఎవరికి తెలియదు. ఆ విధంగా ఆంగ్ల భాషలోనేమో రాసేది ఒకటి రాస్తారు, చదివేది ఒకటి చదువుతారు. అదే విధంగా వీళ్ళు క్రైస్తవంలో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. విగ్రహారాధన లేదు, విగ్రహారాధన లేదు అనడం. వీళ్ళు మళ్ళీ పూజించేవి ప్రపంచంలో పెద్ద పెద్ద విగ్రహాల్లో జీసస్ విగ్రహాలు కూడా బెల్జియంలో అనుకుంటాను, బెల్జియం, బ్రెజిల్ పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. ఊరేగింపులు చేస్తారు, యేసు బతుకమ్మ, యేసు గీత, యేసుని పల్లకిలో మోసుకెళ్తారు. మోస్తారండి. మీకు కేరళ రాష్ట్రం అసలు మీరు కేరళ వెళ్ళారో లేదు తెలియదు. కేరళలో అసలు ఇలాంటి వికృత చేష్టలు క్రైస్తవంలో కేరళ మీకు అసలు పీక్ స్టేజ్ లో ఉంటుంది. అంత కాపీ మొత్తం మీరు అలా ఊరికే కారులో రోడ్డు మీద వెళుతూ ఉంటే ఇత్తడి ధ్వజస్తంభం ఉంటుంది బయట, అన్ని ఉంటాయి. మీరు ధ్వజస్తంభం చూసి ఏదో దేవాలయం, పురాతన దేవాలయం ఏమో, గురువాయూరప్పలాగా ఏదైనా ఒక ఆలయం ఏమో అని మనం దగ్గరికి వెళ్తాం. నమస్కారం పెట్టుకుని ఇలా కొంచెం అబ్జర్వ్ చేసే లోపల అరే ఓ అని మనకు అర్థమైపోతుంది. అక్కడ సిలువ ఉంటుంది, ఎక్కడో కొంచెం వాళ్ళు అంటే మనల్ని ఆకర్షించడం. ఆ విధంగా వాళ్ళు ఒక దొంగ వేషం వేసి ఆకర్షిస్తారు. ఇది మన సినిమాలో కూడా అలాగే ఉంటుంది. అవునండి, అవునవును, అవును. ఆ విధంగా ఆకర్షణ అంటే ఒక సన్యాసి రూపంలో వచ్చేస్తాడు చూసారా, సన్యాసి రూపంలో వస్తాడు, చేతిలో ఒక ఇది పెట్టుకుని. రక్తప్రోక్షం ఆవశ్యకం అనగానే అప్పుడు అర్థం అవుతుంది అందరికి. అంతవరకు ఎవరో స్వామీజీ అనుకుంటారు, స్వామీజీ కాదు ఇతను ఈ విధమైన వాడు అని తర్వాత తెలుస్తుంది. ఆ విధంగా చెన్నైలో కూడానండి నిజంగా నేను ఒకసారి భంగపడ్డాను. చెన్నైలో సముద్ర తీరంలో ఒక యేసు ఆలయం, మేరీ మాత ఆలయం, అంటే అసలు వాళ్ళు ఆలయం అనరు, చర్చ్ అది ఉంది మాట అండి. మేము అష్టలక్ష్మి దేవాలయానికి వెళదామని బయలుదేరాం. చెన్నైలో అష్టలక్ష్మి ఆలయం మీకు తెలుసు కదా, చాలా ప్రఖ్యాత ఆలయం అది.
అష్టలక్ష్మి ఆలయానికి వెళదామని బయలుదేరాం. మేము ఎందుకో నడుచుకుంటూ వెళుతున్నామండి. నడుచుకుంటూ అంటే అప్పుడు బాగా ట్రాఫిక్ ఉంది. మనం కారులోనో బండి మీద వెళితే ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పి నడుచుకుని వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతూ ఉంటే ఇదిగో ఆలయం, అదిగో ఆలయం వచ్చేస్తోంది అని అంటూ ఉంటే ఒక ఆలయం వచ్చింది. ఏ విధంగా అయితే మన ప్రఖ్యాత దేవాలయాల్లో దర్శనాలకు క్యూ లైన్లు, అలాగే ధ్వజ స్తంభాలు, రాజగోపురాలు మొత్తం సెటప్ అలాగే ఉంది. మేము అనుకున్నాం ఇదే అష్టలక్ష్మి ఆలయం అనుకున్నాం. అనుకుని లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఒక సిలువ కనిపించింది. ఎక్కడ ఆ రాజగోపురం మీద ఒక పక్కన సిలువ కనిపించింది. కనిపించి మొత్తం బ్యారికేడ్లు అన్ని మన దుర్గమ్మ దేవాలయం లాగానే ఉన్నాయి. దుర్గమ్మ దేవాలయం ఏ విధంగా ఉంటుంది అలాగే మొత్తం, ఎక్కడ మీకు అనుమానం రాదు. అంతే అంతే, అసలు సస్పెన్స్. అప్పుడు చిట్ట చివరకు చూస్తే ఇది క్రైస్తవ చర్చ్, కానీ సెటప్ అంతా కూడా హిందుత్వ సెటప్. దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసామాట. సో అయితే ఇప్పుడు ఈ విధంగా ఆయన కృష్ణవీర్ గారు మైత్రేయ మహర్షిని చూసి తీసేస్తా అనుకున్నాడు ఆయన. దానికి తోడు ఏ విధంగా అయితే ధ్వజస్తంభాలు కట్టి హిందువులను ఆకర్షించారో అలా కొంతమంది నక్కల్ లాంటి వాళ్ళు అది ఏసే అని చెప్పి అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్లుగా ప్రచారం చేశారు. ఈయన అప్పటికే మానసికంగా కొంచెం దెబ్బతిన్నారు కాబట్టి ఇంకా దాంతో నన్ను ఆదుకోవడానికి వచ్చాడేమో యేసు అని అతను భావించాడు. మొత్తానికి అతను సరేనండి బాగుంది, మీరు వెళ్ళారు, మీరు ఎందుకు వచ్చేసారు మళ్ళీ అని అంటే ఆయన చెప్పింది ఏమిటి అని అంటే కనుక నేను 4 నెలలు ఉన్నానండి. 4 నెలల్లోనూ కూడా అంటే పాప అక్కడికి వెళ్ళడం అయితే వెళ్ళాడు, ఇతనికి ఉన్నటువంటి యజ్ఞోపవీతం అంటే జంధ్యం ఉంటుంది కదా బ్రాహ్మణులకి, అది అతను తీయలేదు, అలాగే ఉంది. వాళ్ళేమో అది తీసేయమని అన్నారట. అతనికి చేతికి కొన్ని రక్షలు ఉంటాయి, ఆ రక్షలు కూడా అతను తీయడానికి ఇష్టపడలేదు, తీసేయమని వాళ్ళు అన్నారట. మతం మారాక ఇవన్నీ వదిలేయాలి కదా రూల్ ప్రకారం. ఇవన్నీ వదిలేయాలి కాబట్టి వాళ్ళు అవన్నీ ఇది పీకే అది తెంపే అని వాళ్ళు చాలా చెబుతూ వచ్చారట. అంతేకాకుండా వాళ్ళు మాట్లాడితే వాళ్ళ యొక్క సింగిల్ ఎజెండా కేవలం హిందూ దేవీ దేవతలను దూషించడమే తప్ప క్రైస్తవుల్ని నిజమైనటువంటి క్రైస్తవం వైపు నడిపించడం కాదు అని అర్థమైంది దీనికి. ఇంకా నిజము ఎప్పుడైతే వాళ్ళు ఇటు నుంచి అటు తీసుకువెళ్తున్నారు అంటే దీనిపైన హేయభావాన్ని లేదా దీనిపైన శత్రుత్వాన్ని పెంచి పోషిస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక మంచి అంటూ ఏమీ లేదు. ఇంకేం లేదు. హిందూయిజం దాంట్లో థాట్ ప్రాసెస్ ఉండాలి ప్రతి ఒక్కరికి. అంతేనండి, అవును. అలాగా ఎప్పుడు చూసినా కూడా దుర్గమ్మని తిట్టడం, శివుణ్ణి తిట్టడం, ఇంకా హిందూ దేవి దేవతల్ని తిట్టడమే తప్ప ఇక అసలు క్రైస్తవం గురించి చెప్పండి అంటే ఒకడు చెప్పేవాడు లేడు. ఇతర మతాన్ని తిట్టేవాడే తప్ప క్రైస్తవం గురించి చెప్పేవాడు కనిపించటం లేదు. ఇది కేవలం ద్వేషపూరితమైనటువంటి మతంలాగా కనిపిస్తోంది. బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ చూస్తే కనుక దాని నిండా దేవుడికే స్వయంగా ఈర్ష్యాసూయలుంటాయి. ఈ అంటే అరిషడ్ వర్గాలను జయిస్తే జీవుడు దేవుణ్ణి చేరతాడు అని సనాతన ధర్మం చెబుతుంది. అలాంటిది అరిషడ్ వర్గాలు క్రైస్తవంలో స్వయంగా దేవుడే కలిగి ఉంటాడు. ఆయన స్వయంగా కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలతో క్రైస్తవ దేవుడే ఎప్పుడు గింజుకుపోతూ ఉంటాడు. మాట్లాడితే నువ్వు నన్ను తప్ప ఎవరిని నమ్మినా కూడా వాళ్ళ పంట పొలాలు నాశనం చేస్తానంటాడు, పిల్లల్ని చంపుతా ఉంటాడు, తల్లి బిడ్డల్ని వేరు చేస్తానంటాడు, నేను అందుకే వచ్చానంటాడు, మీకు అన్నం లేకుండా చేస్తానంటాడు. ఇంకా అదంతా కూడా మామూలుగా ఉండదు, బ్లాక్ మెయిల్. అవన్నీ కూడా నేను చూశానండి, నాకు అసలు పూర్తి ఏక్ష్య భావం కలిగింది. అందువల్లనే నేను పూర్తిగా అసలు ఎంత గొప్ప ధర్మాన్ని మిస్ అయిపోయాను అని అతను చెప్పుకున్నాడు. అతను మొత్తం చెప్పిన తర్వాత నేను చమత్కారంగా ఒక మాట చెప్పాను. ఏమిటి అనంటే సనాతన ధర్మం నుండి క్రైస్తవంలోకి వెళ్ళడము అనంటే కన్న తల్లి ఇంట్లో పంచభక్ష ప్రమాణాలు అన్ని కూడా వండి చక్కటి మంచి విస్తరాకులో వడ్డించి నాన్న తినరా అని చెప్పి పిలుస్తుంది. పిలిస్తే ఈ బిడ్డ వచ్చి కూర్చొని తింటే చాలు, ఆకలి తీరిపోతుంది, అద్భుతమైనటువంటి రుచి కలుగుతుంది. కానీ మూర్ఖుడు అనుకోండి, బిడ్డ ఏం చేస్తాడు, చీ నాకు ఇవి వండుతావా అని తల్లి అంత ప్రేమగా అంత అద్భుతంగా చేసినటువంటి వంటని ఎడమ కాలుతో తన్నివేసి ఒక అడుక్కునే చిప్ప తీసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మా నాకు అన్నం పెట్టండి అని అడుక్కుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో. అంటే సిద్ధాన్నాన్ని విడిచిపెట్టి భిక్షాన్నాన్ని ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడిని మూర్ఖుడు అంటారు.
ఆ విధంగా సనాతన ధర్మం అన్నీ వండి వడ్డించినటువంటి ఒక విస్తరి వంటిది. ఇతర మతాలు భిక్షాటన వంటివి. అందువల్ల నేను అతనితో అన్నాను, మీరు ఈ విధంగా వండి వార్చి వడ్డించినటువంటి విస్తరిని కాదనుకున్నట్టు వెళ్ళారు. అది ఎంత అజ్ఞానమైనటువంటి పనో మీరు తెలుసుకున్నారు, మళ్ళీ మీరు వెనక్కి వచ్చారు. అందులో ఏమీ తప్పు లేదు. ఎందుకు అనంటే ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు, కొడుకులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. ఏవో మాట వస్తుంది, గొడవ వస్తుంది. తండ్రితోనో అన్నయ్యతోనో తమ్ముడితోనో ఒకడు గొడవ పడి తాత్కాలికంగా కోపం వచ్చి అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు, నేను ఇంట్లో ఉండను అని చెప్పేసి. ఇల్లు వదిలి వెళ్ళడం అయితే వెళ్ళిపోతాడు, కానీ ఎప్పుడూ కూడా మళ్ళీ తమ్ముడు, తండ్రి, అన్న, తల్లి ముద్దలు తినిపించడం ఇవన్నీ గుర్తొస్తాయి, మనస్సులో మెదులుతూ ఉంటాయి, మదిలో మెదులుతూ ఉంటాయి. మళ్ళీ ఏం చేస్తాడు, కొన్ని రోజులకి అయ్యో నేను చాలా మిస్ అయిపోతున్నాను, ఏమి మిస్ అయిపోయాడు అనేది బయటికి వెళ్ళిపోయాక తెలుస్తుంది. లక్కీగా ఈయన 4 నెలలు మాత్రమే ఉండటం వల్ల పూర్తి జాంబీగా మారలేదు. అంతేనండి. అవును. లేదంటే అంటే తెలివైన వాడు కదండి. అంటే తెలివైన వాడు కాబట్టి, చదువుకున్నవాడు కదా, దాంతో కొంచెం అతనికి ఏది నిజం ఏది అబద్ధం అని ఈయనకున్న తత్వ విచక్షణకి అది సెట్ అవ్వాల. అంతే అంతే. కొంచెం వివేకవంతుడు. క్వశ్చనింగ్ క్యాపబిలిటీ ఉన్నవాడు ఎవడైనా సరే అందులో ఉండలేడు. ఉండలేడు. గుడ్డిగా మూఢంగా మీరు ఏది చెప్తే అదే అనుకుని, నిజంగా వాళ్ళు గొర్రె అంటారు కదా, గొర్రె మాదిరి ఉంటే తప్ప అది సూట్ అవ్వని మతం అనమాట నా దృష్టిలో. అంతే. అంతేనండి. అంతే. మీరు ఒక ప్రోగ్రామ్ సెట్ చేసిన రోబో లాగా ఉండాలి అంతే మీరు. అది నాకు రీసెంట్ గా పాస్టర్ గారు గర్వాప్సి అయిన అంటే మన శివశక్తి ఛానల్లోనే వస్తే దాంట్లో అతనితో నేను మాట్లాడా ప్రత్యక్షంగా, ఎలా వచ్చారండి మీరు అసలు అంటే, ఆయన ఇవన్నీ కూడా ఎలాంటి విషయాలే చెప్పుకొస్తూ, మరి ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి కదా, మరి దీన్ని ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేకపోయారు అంటే, ఆ ఫ్లాస్ ని క్వశ్చన్ చేస్తే దేవునికి ఎదురెళ్ళడం లేదా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం అది భయంకరమైనది మా దృష్టిలో. కాబట్టి మనసులో అనుమానం ఉన్నా బయటికి మాత్రం వ్యక్తపరచడం మేము దోషంగా లేదా పాపంగా లేదా భయంగా ఉండిపోయేవాళ్ళం. అందుకని చెప్పేసి సో ఈ విధంగా వాళ్ళు లాక్ చేయబడితే తప్ప అందులో ఫిక్స్ అవ్వరు వాళ్ళు. అంతేనండి. అది మహాసముద్రం. ఇక్కడ క్వశ్చన్స్ చేయొచ్చు, ఆన్సర్స్ రాబట్టుకోవచ్చు. అసలు వాట్ నాట్, అసలు అద్భుతం అసలు హిందూ ధర్మం అనేది. అంటే మీకు ఉపనిషత్తులన్నీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏనండి. అవును, ఉత్తమమైన సమాధానం, ఉత్తమమైన ప్రశ్న కూడా. ఉత్తమమైన మనకి భృగువల్లి అని ఉంటుంది తైత్రీయోపనిషత్తులో. భృగువల్లి అంటారు. అందులో ఒక ఆయన మహర్షి ఉంటాడు, వరుణ మహర్షి అని పేరు. ఆయనకి ఒక కొడుకు ఉంటాడు. ఆయన తక్కువవాడేం కాదు. వచ్చి నాన్నగారు బ్రహ్మం అంటే ఏమిటి అని అంటాడు. అంటే బ్రహ్మం అంటే నేను చెప్పడం కంటే ముందు నువ్వు కొంచెం తపస్సు చేయవయ్యా, నేను చెప్తాను అని అంటాడు. వెళతాడు, చాలా కాలం తపస్సు చేస్తాడు. తపస్సు చేసి వచ్చేసి, మనం అందరూ కూడా అన్నం తినడం వల్లే మనం జీవిస్తూ ఉన్నాము, అన్నం లేకపోతే మనం లేవు, కావున ఆహారమే బ్రహ్మ అని ఆయన మొదటి మెట్టులో తెలుసుకుంటాడు. అన్నమే బ్రహ్మ అనేది తెలుసుకుంటాడు. వచ్చి గురుగారు, నాన్నగారు అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అంటే నేను అన్నం బ్రహ్మ అని తెలుసుకున్నాను అంటే, కాదయ్యా నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి అని అలాగా స్టెప్ బై స్టెప్ తండ్రి గారు ఇది కాదు అని చెప్పి పంపిస్తూ ఉంటాడు. చివరికి ఆయన అసలైనటువంటి బ్రహ్మ ఏది అనేది ఆయన తెలుసుకుంటాడు. ఇవే విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ అని చివరికి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తరువాత ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఆనందో బ్రహ్మ అని చివరికి తెలుసుకుంటాడు ఆయన. కాబట్టి ఈయన ప్రశ్నించగా గురువు గారు అంటే తండ్రి కాదు అని చెప్పగా చివరికి నిజమేమిటో ఆయన తెలుసుకున్నాక అవును ఇదే అని ఆయన చెప్పాడు. అంతేగాని నువ్వు వచ్చి అసలు బ్రహ్మ ఏది అని అడుగుతావా, నీకెంత ధైర్యం అని ఆయన అనలేదు. అంతేకాదు పరిప్రశ్నేన సేవయ అని భగవద్గీత కూడా చెబుతుంది. మీకు శంకరాచార్యుల సిద్ధాంతాలు చూశారనుకోండి, శంకర భగవత్పాదులు మొత్తం ఆయన చెప్పే పూర్వపక్షాలే మీకు చాలా ఉంటాయి. సిద్ధాంత గ్రంథాలు అంటారు, అంటే థీరీస్. ఈ థీరీ ఏదైనా ఒకటి చెప్పినప్పుడు మీకు పూర్వపక్షాలను ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి మహర్షిగా ఒకటి సిద్ధాంతం చేయాలి అని అంటే దానికి వచ్చే ప్రతిబంధకాలు ఏమిటి అని మహర్షి ముందు చర్చించేస్తాడు. ఇలా అయితే అలా కుదరదు కదా, అలా అయితే ఇలా కుదరదు కదా అని పూర్వపక్షాలు చాలా బాహుళ్యం కూడా ఉంటుంది. ఒక్కో చోట 25-30 కూడా ఉంటాయి.
చిట్ట చివరికి అది కాదు ఇది కాదు ఆయన ఇలా అంటున్నాడు, ఈ ఈ పూర్వపక్షి ఇలా అంటున్నాడు అని చెప్పేసి, అంటే పూర్వపక్షి అంటే ఏం లేదు, క్వశ్చనర్ అని అర్థం అంతే. పూర్వపక్షి అంటే క్వశ్చన్ వేసేవాడు. ఆయన అలా అంటాడు కదయ్యా, ఇప్పుడు అది ఎంత పెద్ద సిద్ధాంతం అయితే అన్ని 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 క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని తేల్చాలంటే దానికి ఒక పెద్ద థాట్ ప్రాసెస్ ఉంటుంది. మొత్తం పూర్వపక్షంలోనేమో మీ ఇలా ఉంది కాబట్టి అలా ఎలా అంటారు, మొత్తం అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పుకుంటూ వచ్చి 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 చిట్ట చివరికి సిద్ధం అంటే సిద్ధమైనది సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని చెబుతారన్నమాట. అంటే మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత, మొత్తం ఫిల్టరింగ్ అన్ని ఫిల్టరింగ్లు పూర్తయిన తర్వాత వచ్చేదే సిద్ధాంతం. కాబట్టి మొత్తం సనాతన ధర్మం నిలబడింది నిలబడేది క్వశ్చనింగ్ తోనే. మీరు ఎంత క్వశ్చనింగ్ వేస్తే, అవును, యక్ష ప్రశ్నలు అంటాము, భగవద్గీత కూడా ప్రశ్న మీద ఆధారపడి ఉంది. అంతే అంతే. అసలు ప్రశ్నించకపోతే ఏం తెలుస్తుంది మనకి? మూఢంగా నేను ఎందుకు నమ్మాలి? ఇంత అద్భుతమైన అంతే కదా. శరీర సాధనంలో ఉన్న నేను ఈ సమస్త సృష్టి యొక్క రహస్యాన్ని లేదా దాని వెనుకున్నటువంటి ఆ శక్తి గురించి తెలుసుకోవాలి అంటే ఒక ప్రశ్న, అదొక బేసిక్ హక్కు. దాన్ని కూడా తొక్కిపెట్టేటటువంటి మతాన్ని మనం ఎలా గొప్పగా చూడగలం? అంతే కదా. శోచనీయం. అసలు ఎందుకు ఈ కోణంలో ఆలోచించలేకపోతున్నారు ఈ గొర్రెలని? ఇప్పుడు గెలీలియో అని ఉన్నాడు, మీకు తెలుసు. ఈ గెలీలియో చెప్పింది ఏమిటి? నాకు తెలిసి సూర్య కేంద్ర సిద్ధాంతం ఆయన చెప్పినట్టున్నాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందనో, అలాగే కోపర్నికస్ భూమి గుండ్రంగా ఉంటుంది అని. ఇవేవి కూడా వాళ్ళ బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయి ఇవన్నీ. అవును, బైబిల్లో భూమి బలపరపుగా ఉంది అని చెప్తే నువ్వు గుండ్రంగా ఉందంటావా, నీకు ఎంత ధైర్యం అని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కొంతమందిని మంత్రగతుల నెపంతో అసలు మామూలుగా ఉండదు. కానీ మీరు రామాయణంలో చూడండి, జాబాలి మహర్షి అని ఒక మహర్షి ఉంటాడు. రామాయణంలో చూసుకుంటే భరతుడు పాదుకలు తీసుకుని వెళ్ళడానికి వచ్చేటటువంటి సందర్భం, అంటే మళ్ళీ రాముడినే తీసుకెళ్దాం అనుకుంటాడు. అప్పుడు లక్ష్మణుడు అపార్థం చేసుకోవడము, యుద్ధానికి వస్తున్నాడేమో అనుకోవడము, లేదు లేదు అని రాముడు చెప్పడం, భరతుడు వచ్చి కాళ్ళ మీద పడి మళ్ళీ నువ్వే రావాలి, నువ్వే రాజ్యం చెయ్యాలి అని రిక్వెస్ట్ చేయడం అన్నీ మనకు తెలుసు. ఆ సందర్భంలో జాబాలి మహర్షి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన భరతుడితో వస్తాడు. దశరథుడి దగ్గర కూడా ఉండేవాడు ఆయన. మొత్తం గురువుల దీంట్లో ఆయన కూడా ఒక ఆయన. ఆయన వచ్చి రాముడితో అంటాడు, మీకు జాబాలి రామ సంవాదమే ఒక సర్గ మీకు అక్కడ. జాబాలి మహర్షి రాముడికి పూర్తిగా నాస్తిక మతాన్ని బోధిస్తాడు. ఇదేమిటయ్యా నువ్వు ఇచ్చే ఏదో తండ్రి మాట అంటావు, పితృవాక్య పరిపాలన అంటావు, నేను మాట ఇచ్చానంటావు, మాట తప్పనంటావు, ఇదంతా కూడా అనవసరమైనటువంటి పని. రుణం కృత్వా ఘృతం పిబేతని, నువ్వు నెయ్యి కొనుక్కోవాలంటే అప్పు చేయి, శుభ్రంగా మనం అప్పు చేసి పప్పు కూడా అంటాను చూసారా, ఆ విధంగా అప్పు చేసి పప్పు కూడా తినాలి తప్పితే ఈ విధంగా ఈ కబుర్లు అన్నీ కూడా పనికిరాని కబుర్లు అని ఆయన జాబాలి మహర్షి పూర్తిగా, అంటే రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ, అంటే రాముడిని ఏమైనా చేసి తీసుకుని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, మాకు దశరథుడి తర్వాత రాముడే రాజవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ఒక నాస్తిక మతం బోధిస్తాడు ఆయన రాముడికి. బోధిస్తే మొత్తం రాముడు వింటాడు. అప్పుడు రాముడి వయసు కూడా పెద్ద వయసు ఏం కాదు, నాకు తెలిసి 25 ఏళ్ళు అనుకుంటాను అప్పుడు. మొత్తం రాముడు అన్ని విషయాలు వింటాడు. మరొక సర్గ జాబాలిని ఆక్షేపించడమే ఉంటుంది. రాముడు, నీలాంటి మహర్షిని మా నాన్నగారు పక్కన పెట్టుకున్నారంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఘోరంగా మీకు తోచిన విధంగా మీరు అపార్థాలు తీసుకొని వస్తారా అని చెప్పేసి జాబాలిని ఆక్షేపిస్తాడు ఆయన. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య అద్భుతమైనటువంటి సంవాదమే జరుగుతుంది తప్ప, ఇది నేను ఎందుకు చెప్పానంటే, జాబాలి మహర్షి మహా తపస్వి. ఆయన ఎవరినైనా శపించడం ఆయనకి క్షణంలో పని. రాముడు చక్రవర్తి. రాముడు ఇలాంటి జాబాలిని వెంటనే ఉరి తీయండి అని ఆయన ఆదేశించడం ఆయనకి క్షణంలో పని. లేదా భరతుడితో చెప్పి ఉరి తీయించడం కూడా ఆయనకి క్షణంలో పని. కానీ ఇద్దరు అలాగా వివేకాన్ని కోల్పోయి ఇష్టానుసారం ఎవరు వ్యవహారం చేయలేదు. ఈయన ఒక సిద్ధాంతం చెప్పాడు, ఆయనేమో అది తప్పని చెప్పాడు. ఆ విధంగా ఇద్దరి మధ్య ఒక ఆరోగ్యకరమైనటువంటి సంవాదమే జరిగింది. కాబట్టి మనకేమర్థం అవుతుంది అంటే, సనాతన ధర్మంలో వాద ప్రతివాద సంవాదాలు అనేటటువంటివి ఒక మార్గం. అది ఒక మార్గం. అది లేకపోతే మీకు అసలు విషయమే రాదు. శౌనకాది మహామునులు అడుగుతారు, అప్పుడు సూత మహర్షి చెబుతాడు. కైలాసంలో స్కందుడు అడుగుతాడు,
ఆయన పరమశివుడు చెప్తాడు, పార్వతీదేవి అడుగుతుంది. పార్వతీదేవి అడిగితే పరమశివుడు, తంత్రశాస్త్రం అంతా పార్వతీదేవి అడుగుతుంది, అడిగితే పార్వతీదేవికి పరమశివుడు చెబుతాడు. ఈ విధంగా ఒకరు అడగాలి, ఒకరు చెప్పాలి. అందులోని మళ్ళీ మధ్యలో అంటారు, నువ్వు చెప్తున్నది నాకు కొంచెం డౌట్ గా ఉందయ్యా, ఇదేమి నాకు రుచించటం లేదు, లాంటి మాటలు ఉంటాయి మధ్యలో. అవి మనం ఎక్కువగా చెప్పుకోం, కానీ ఉపన్యాసాల్లో నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది ఎలా ఎందుకు జరిగిందా అని నాకు డౌట్ గా ఉంది, పలానా వాడి క్యారెక్టర్ మీదే నాకు డౌట్ గా ఉంది. ఇవన్నీ చర్చలు సర్వసాధారణం. మొహమాటాలు లేవు, మనకు అనిపించింది మనం చెప్పటం. అస్సలు మొహమాటం ఉండదు. ఆయన అలా ఎందుకు చేశాడు, అదేమిటి పాంచాలి ఏమిటి, 5గురు భర్తలు ఏమిటి, ఇదంతా కూడా మీకు చర్చలు జరుగుతాయి. మొత్తం చర్చలు జరిగి అందులో ఉండే ధర్మ సూక్ష్మాలు అవన్నీ కూడా చెబుతారు. కాబట్టి మీకు ఎంత క్వశ్చనింగ్ మీరు వేస్తే అంతే గొప్పగా ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు సనాతన ధర్మంలో నేటికి ఉన్నారు, ఉంటారు. గ్రంథాల మీరు రూపంలో అంతే అంతే ఉన్నాయి. మీరు ఎంత క్వశ్చన్ చేస్తే సనాతన ధర్మానికి అంత మంచిది, అందులో డౌట్ ఏం లేదు. క్వశ్చన్ చేసుకోండి హ్యాపీగాను, ఎవరు అన్వేషించే కాదని ఎవరు శక్తి చెబుతారు. ఉండాలి కానీ ఉమ్, విద్వేషం చేస్తే కన్నతల్లి కూడా శత్రువులా కనిపిస్తుంది, విద్వేషం ఉంటే. అంతే కదా. అంటే మీకు సత్యాన్ని తెలుసుకునే ఉద్దేశం కూడా మీకు ఉండాలి. అవును. మీరు కేవలం ప్రశ్న వేసేసి నేను అంటే వితండవాదం పనికిరాదు కదా. ఈ కంచె ఐలయ్య లాంటి వాళ్ళు కేవలం వితండవాదమే చేస్తారు, వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలనేది వాళ్ళు ఉండదు. ఒక విషయాన్ని నమ్ముకొని వాళ్ళకు వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఫీల్ అవ్వటం వల్ల అహంకారము అనే దాని మీద వాళ్ళు ఉంటారు తప్ప, వాళ్ళు క్షణం కూడా సుఖము, సంతోషము, ఆనందం లాంటివి అనుభవించరని నా ఉద్దేశం. వారికి ఓ అసలు జబ్బు, అనుభవించండి. వారికి జబ్బు అది. నిత్యము అంతే అంతే ఒకము మనుషుల్ని విడగొట్టడము ఇది ఒక జబ్బు. అంతే అంతే అంతే. ఆ విధంగా మన సారు బయటకు వచ్చారనమాట. అవునండి, ఆయన బయటికి రావడానికి ఎందుకంటే ఆయన బాగా క్వశ్చన్ వేసే మనిషి. పిహెచ్డి అంటే ఉత్తినే ఉండదు కదా. ఇదేమిటి ఇలా ఉంది అని ఒక్క ఆలోచన ఉదయిస్తే చాలు, క్రైస్తవం వదిలేస్తారు ఎవరైనా. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆది యందు భూమి ఆకాశాలను సృష్టించాను అంటాడు. ఆ తర్వాత ఏమో నీళ్ల మీద దేవుడి ఆత్మ తిరుగుతోంది అంటాడు. మరి నీళ్లు ఎవరు సృష్టించారో తెలియదు. ఈ విధంగా అంటే భగవంతుడు నీళ్లు సృష్టించాడనే మాట అనరు. విశ్వాస ప్రాతిపదికన నడిచేటటువంటి మతాలన్నీ కూడా క్వశ్చనింగ్ చేయడానికి ఇష్టపడవు స్వామి. ఇష్టపడరు. వారు అది మా విశ్వాసం అన్నప్పుడు మనం కూడా ఎస్ వి రెస్పెక్ట్ యువర్ విశ్వాసం, అట్ ది సేమ్ టైం డోంట్ క్రిటిసైజ్ అస్. అంతే అంతే. మన మన రూల్ ఏంటంటే మీకు నచ్చింది మీరు నమ్ముకోవచ్చు, మమ్మల్ని విమర్శించొద్దయా, అంతకు మించి మేమేం ఆశించట్లేదు. అంతే కదండి. ఇప్పుడు మనమైనా ఎందుకు మాట్లాడుతున్నాం, అసలు మనం వాళ్ళ వీడియోలు చూడాల్సిన అవసరం మనకేముంది చెప్పండి. వాళ్ళు కంపేర్ చేస్తారు కాబట్టి మనం క్వశ్చన్ చేస్తాం. మనం కేవలం చూడాల్సి వారి వస్తుంది. వారి మతానికి సంబంధించి వారి ప్రచారం చేసుకోవచ్చు, కానీ వేదాల్లో అది ఉంది, ఉపనిషత్తుల్లో ఇది ఉంది, అందులో మా దేవుడే ఉన్నాడు అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కూడా కాదు. అంతేనండి. ఇప్పుడు సిరాజ్ రెహమాన్ అనే వ్యక్తి మనకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ మనకి ఎందుకు తెలిసాడు. ఇప్పుడు సిరాజ్ రెహమాన్ చెప్పిన ఉపన్యాసాలు మనం ఎందుకు కొన్ని ఓపెన్ చేసి చూడాల్సి వస్తుంది అని అంటే కనుక సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాలను కోట్ చేసి ఆ అందులో ఉన్నది కూడా మా దేవుడి గురించే అని అబద్ధం ఆడే ప్రయత్నం. ఇప్పుడు మొన్న భద్రకాళి ఆలయ అర్చకులు ఒక ఆయన, కొంచెం అది మీకు తెలిసే ఉంటుంది విషయం, వారు మన వరంగల్, ఆయన పేరు కాశీ అనుకుంటా కదండి. అవునండి, ఆయన ఆయన క్షమాపణ చెప్పారు. అందులో ఇప్పుడు భద్రకాళి ఆలయం అర్చకులు చైర్మన్ కూడా ఆయనే, ఆ ఆ దేవస్థానానికి చైర్మన్ కూడా ఆయనే. ఆయన సరే మాట్లాడుతూ ఆయన అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పారు. చెప్పి మన నారాయణుడు మన లోపల ఉంటాడు, మన బయట ఉంటాడు, మొత్తం ఉంటాడు ఆయన. ఆయన సర్వవ్యాపకుడు. విష్ణు అనే శబ్దానికే విశ్వవ్యాప్తం, అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. అదే ఖురాన్ లో కూడా ఉంది అని ఆయన చెప్పినప్పుడు నే- నాకున్న అభ్యంతరం ఏంటంటే, అల్లా సర్వవ్యాపకుడు అనేది వాళ్ళు ఒప్పుకోరు. అల్లా సర్వవ్యాపకుడు కాదు. మరి వాళ్ళు సర్వవ్యాపకుడు కాదయ్యా మా దేవుడు అని చెప్తే సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువుతో పోల్చడం అనేది ఆయన కొంచెం త్వరపడ్డారనిపించింది. సరే, ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పారంటే, ఆయన పండితులు తక్కువ వాళ్ళేం కాదు. ఆయన ఏదో కొంచెం అక్కడ ఏవో కొన్ని జరిగాయి, అది స్కోప్ ఇచ్చారు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా ఉన్నటువంటి ఒక సహజ గుణం. నిజానికి అది చాలా గొప్ప గుణం, ఉదార గుణం, కానీ ఔదార్యం కూడా. అన్నింటా అంతేనండి, అంతే మంచిని చూడటం, అందరిలో మంచిని చూడటం. కానీ అంతే. ఆ మంచిని చూసే ప్రాసెస్లో మనకి కొంచెం ఉన్న ప్రమాదాన్ని కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఉంది ఉంది. వాటిని ఆశ్రయించిన వాళ్ళు
వారిని వారికి సంబంధించిన అనుయాయులు బోలెడు మంది ఉంటారు. ఒక మాట మనం వదిలాము అంటే ఎంతో మంది ప్రభావితం అవుతారు. ఇప్పటికే అవును. ఇప్పటికే మనం నేర్చుకున్న చదువుల వల్ల మనలో ఇంజెక్ట్ చేసినటువంటి, కేవలం మనకి మాత్రమే ఇంజెక్ట్ చేసినటువంటి సోకాల్డ్ సెక్యులరిజం వంటి దరిద్రాల వల్ల ఇప్పటికే మనం చాలా అభద్రతలో ఉన్నాం నిజానికి. అవునండి. అవును. అవును. కానీ తెలియట్లేదు. ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు ఉన్నటువంటి ఆ ప్రమాదాన్ని. అబ్బో! చాలా హిందూ ధర్మం చాలా ఎఫెక్ట్ అవుతోంది. హ్మ్. అనేక అంశాల వల్ల చాలా ఎఫెక్ట్ అవుతోంది. హ్మ్. మనం సర్వమతాలను గౌరవించాలి. మన స్వీయ ధర్మాన్ని మనం ఆచరించాలి. మనకు పరమత సహనం మనకు ఉండాలి. కానీ వాళ్ళకి ఉండాలి కదా! మనకి వాళ్ళకి ఉండాలి నేర్పకూడదు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకు ఉంది. హ్మ్. ఉన్నవాడికే నేర్పకూడదు. లేనివాడికి ఏది అంతే ఉన్నది. కదా! మనకి నేర్పించే ప్రయత్నం చేస్తే ఎలాగా? పరమత సహనం ఉండబట్టే కదా ఇక్కడ అన్ని సర్వే మతాలు జన ఇప్పుడున్నాయి. సుఖినో భవంతు స్వామి మనం. అంతే కదా! సర్వే చ సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, థాంక్ యూ. సర్వే భద్రాణి పశ్యంతు. చక్కగా ఎంత అద్భుతమైనటువంటిది. ఇలాంటివి మనకి కోట్లలో ఉంటాయి. భగవద్గీతలో ఆయన ఏమంటాడు? యో యో యాన్ యాన్ తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అవును. అంటే ఏమిటి? ఎవరెవరైతే ఏ ఏ దేవుణ్ణైతే శ్రద్ధతో అర్చిస్తారో ఆయా దేవతల యందు శ్రద్ధను భక్తిని నేను మరింతగా పెంచుతాను. మరి ఆయా పెంచడమే కాదు, మార్గాల ద్వారా ఆ ఆ దేవత రూపంలో ఫలాన్ని కూడా నేనే ఇస్తానన్నాడు ఆయన. అంటే చూడండి ఎంతటి విశాల హృదయం కలిగి ఉన్నటువంటిది సనాతన ధర్మం. అవును. నువ్వు నన్ను పూజించకపోతే నేను ఒప్పుకోను, నీ పంట పొలాన్ని నాశనం చేస్తాను, ఈ నీ ఇంట్లో నరకానికి. పాలకుండని నిన్ను నరకానికి పార్సిల్ చేస్తాను, అవును. ఆ అలాగే నీ ఇంట్లో ఉన్న పాలకుండని పగలగొట్టేస్తాను, నీ బిడ్డకి పసిబిడ్డకి నేను పాలు లేకుండా చేస్తాను. ఇలాంటి చీప్ ట్రిక్స్ సనాతన ధర్మంలో ఉండవు. నువ్వు అంటే ఎవరినైనా పూజించుకోవయ్యా. ఎక్కడో ఏ ఎడారి దేశాల్లో ఉన్నటువంటి కుంచిత మనుష్యులను ఎవరో కొంతమంది రూల్ చేయడానికి క్రియేట్ చేసుకున్నదేమో అనిపిస్తూ ఉంటుంది. అంతే అంతేనండి. అది కూడా వాళ్ళ భగవంతుడు చెప్పాడని కాదు. ఇప్పుడు అల్టిమేట్ గా మనం భగవంతుడు ఒకటి మాత్రం నమ్ముతాం కదా స్వామి. మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ఉమ్, ఆ విశ్వాసాన్ని మనం గౌరవిస్తాం ఇప్పటికీ కూడా. అంతే. అయ్యో అయ్యో, అందులో సందేహం. కానీ ఎప్పటి వరకు నువ్వు నన్ను నిందించనంత వరకు. అంతే అంతే. నువ్వు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిందే కాక మళ్ళీ ఇటువైపు చూసి నిత్యము తిట్టిపోస్తా ఉంటే, నువ్వు నన్ను సాతానంటే మేము ఎలా ఒప్పుకుంటాము? అంతే కదండి. దుర్గమ్మని సాతానండం ఏమిటి? దేవీ నవరాత్రులు చేసుకుంటూ ఉంటే మతం మారినటువంటి ఒక వ్యక్తి ఉమ్, వాళ్ళ నానమ్మ మతం మారిందిట. ఉమ్, మతం మారితే దేవీ నవరాత్రులకు నానమ్మ కదా అని వీళ్ళు పిలిచారట. ఉమ్. సరే నానమ్మ నానమ్మలాగా ఉండాలి కదా. నానమ్మ నానమ్మలాగా ఉండకుండా వచ్చి కుర్చీలో కూర్చుని వీళ్ళు అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటే ఈ అమ్మవారి విగ్రహంలో ఉన్నటువంటి సైతాన్ని వెళ్ళగొట్టడానికి కూర్చుని బైబిల్ మంత్రాలు చదువుతుందట. బైబిల్లో మంత్రాలు ఎక్కడ ఉంటాయి స్వామి? అదే ఆ బైబిల్లో ఉన్నటువంటి హిబ్రూ వాక్యాలు. నా అంటే నా ఉద్దేశం మంత్రాలు చదవడం అంటే ఆవిడ మంత్రాలు చదువుతున్నట్లుగా ఆ ఎక్స్ప్రెషన్ ఊహలో. చెప్పి కొంచెం అలాగా ఒక ఇది చూపించి ఈ విగ్రహంలో ఉన్నటువంటి సైతాన్ని పారద్రోలు అని చెప్పి ఒక నానమ్మ మనవళ్ళు జాంబీ అలాగే నానమ్మ. మనవరాళ్ళు అంతే అంతే. జాంబీ నానమ్మ. మరి చూడండి ఎంత ఎంత దారుణంగా ఉంటుంది ఆ ఇంటి వాతావరణం. వాళ్ళు చాలా బాధపడిపోయి మాకు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నామండి, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పి వాళ్ళు నాతో చెప్పుకున్నారు. ఉమ్. అంటే అంటే అసలు మతం అరిషడ్ వర్గాలని జయించడం నేర్పనటువంటి మతం మతం కాదు. అరిషడ్ వర్గాలను జయించడం నేర్పనటువంటి దేవుడు దేవుడు కాదు. నీకు కూడా అత్యంత సహజంగా దేవుడికే అసలు దుర్గుణాలు ఉండడం ఏమిటండి? దేవుడికి దుర్గుణాలు ఉంటాయా? రాముణ్ణి మనం సుగుణాభిరాముడు అంటాం. ఆయన సుగుణాలు ఉన్నవాడు కాబట్టే ఆయన భగవంతుడు అయ్యాడు. వాళ్ళు చెప్పినటువంటి క్యారెక్టర్స్ చూస్తే మొత్తం దుర్గుణాలు కనిపిస్తాయి మనకు. అవును. సో ఇటువంటివి చూసి తొందరగా రియలైజ్ అయ్యి బయటికి రావడం అనేది జరిగింది. చాలా అంతేనండి. అతనికి పాపం అసలు మనశ్శాంతి లేదుట. పాపం మనశ్శాంతి కోల్పోయాట. ఉమ్, అంటే అంతకు ముందు సనాతన ధర్మంలో ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు వాటి వల్ల ఏదైతే కొంత అ- అతనికి అశాంతి కలిగిందో అసలు దాంతో సంబంధమే లేనట్లుగా ఘోరమైనటువంటి అశాంతి ఆ మతంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైనటువంటి అశాంతి కలిగింది అతనికి. నిజమే స్వామి. తీవ్రమైనటువంటి మనోవేదన. ఇప్పుడు మన మన తల్లి మనల్ని తిట్టింది లేదా కొట్టింది అని చెప్పి బయటికి వెళ్ళి నువ్వు నా తల్లివి కాదు అంటే అందులో ఎంత లాజిక్ లేదో
ఈయన కూడా సనాతన ధర్మంలో ఆ ధర్మానికి సంబంధించిన ఎవడో ఒకడు మోసం చేశాడు లేదా ఏదో ద్రోహం చేశాడు అని చెప్పి సనాతన ఉమ్, ధర్మాన్ని ఈయన విడాలి అనుకోవటం నిజంగా ఒకంత మనం దాన్ని మనం ఇంకేం అనలేము. ఆయన వచ్చేసారు కాబట్టి వారితో కూడా అంతే అంతే మాట్లాడవలసిన అవసరం ఉంది. తద్వారా ఉందండి ఉందండి. మనం చెప్పాలి ప్రపంచానికి. ఆయనతో నేను చెప్పాను, ఉమ్, మీకు ఒకసారి ఇంటర్వ్యూ ఇమ్మని నేను చెప్పడం జరిగింది. ఉమ్, ఆయన తప్పకుండా మీకు అవైలబుల్ గా ఉంటారు. 10 మందికి ఈ విషయం చేరాలి. ఉమ్, ఎందుకు అనంటే సనాతన ధర్మాన్ని విడిచిపెట్టడము అనంటే కనుక కన్న తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే. ఉమ్. కన్న తల్లిని విడిచి పిన తల్లిని లేదా సవతి తల్లిని ఆశ్రయించడమే. అసలు సవతి తల్లి కూడా కాదు, సనాతన ధర్మంలో సవతి తల్లులు కూడా చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. తల్లి అనే పదమే మన దాంట్లో అసలు ఉత్కృష్టం. తల్లి అనే పదమే వద్దు, అది నా అభిప్రాయం. ఎందుకు అనంటే మనం కన్న తల్లిని విడిచిపెట్టి కన్న తల్లిని వదిలేసి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఏదో స్వార్థాల కోసం వాళ్ళ లాభాల కోసం కొంతమంది నటిస్తూ ఉంటారు. ఆ విధంగా నటన చూసి ఆకర్షితులైపోయి మా అమ్మ కంటే కూడా ఎక్కువ ప్రేమ వాళ్ళు ఏదో వర్షించేస్తారు అనుకుంటే కనుక ఇంకా అంతకంటే మూర్ఖత్వం ఉండదు. అదే విధంగా అతను వెళ్ళాడు, కొంచెం పొరపాటు పడ్డాడు. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా క్రైస్తవం బాగా ఉంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు, అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. యూనివర్సిటీల్లో, స్కూల్స్లో, అనాథ శరణాలయాల్లో ఒకటి కాదు స్వామి, ఆసుపత్రుల్లో ప్రతి చోట ఇది మెల్లగా బలపడిపోయి ఉంది. రకరకాల ఉందండి, ఉంది ఉంది. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి ముఖ్యంగా మీరు అన్నటువంటి హాస్పిటల్లో ఉమ్, వాళ్ళ కండిషన్ బాగోలేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అవునండి దగ్గరికి అవును. వెళ్ళి వాళ్ళ తల కింద ఈ బైబిల్ పెట్టడం, ఆ, వాళ్ళకి నయమైతే వెంటనే వాళ్ళకి చెప్తారు, ఇదిగోండి మీకు తెలియకుండా ఇది పెట్టాను అందుకనే మీకు తగ్గితే బా ఇది ఏంటో తెలుసా అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని ట్రాప్ చేయటం. ఈ విధంగా నిరంతరం ఇదే పనిలో ఉంటారు. పొద్దస్తమానం లేస్తే ఆ ఇంట్లో ఏం సమస్య, ఈ ఇంట్లో ఏం సమస్య, వీళ్ళకి ఏం చెప్పి మతం మారుద్దాం, వాళ్ళకి ఏం చెప్పి మతం మారుద్దాం. వన్స్ మతం మార్చేసిన తర్వాత ఏ విధంగా ఆ ఇంట్లో మిగతా మతం మారని వాళ్ళని ద్వేషిద్దాం. 24 గంటలు ఇదే లొల్లి. సో అంతే అంతే దీన్ని మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది స్వామి, తప్పట్లేదు. ఉందండి. చాలా మనం అసలు సనాతన ధర్మంలో ఉన్నంత విస్తృతి వేరే ఎక్కడా ఉండే అవకాశం లేదు. క్రైస్తవానికి వెళ్ళి వచ్చినటువంటి ఆ అబ్బాయి తెలుసుకున్నది అదే. విశాల హృదయం, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ కూడా ఇక్కడ సాధారణంగా ఉండదు. ముక్కోటి దేవతలు, నువ్వు ఎవరినైనా పూజించుకోవచ్చు. నువ్వు సనాతన ధర్మంలోనే దేవుణ్ణి మార్చుకో కావలస్తే, అంతేగాని మతం మారకు. ఎందుకు అనంటే సనాతన ధర్మంలో కొంతకాలం శివుణ్ణి పూజించి తర్వాత విష్ణువుని పూజించవచ్చు. ఎందుకంటే ఇద్దరు ఒకటే, దెర్ ఈస్ ఎ అది పర్మిషన్. వేదం. అంతే భగవంతుడు కదా, మనకు పర్మిషన్ ఇచ్చాడు, నీకు నచ్చిన అంతే రూపంలో కదా. నువ్వు నీకు నన్ను నచ్చిన చోట ఆరాధించుకోయా అని. వేద ప్రతిపాదితమైనటువంటి దేవుళ్ళను మార్చుకుంటూ వెళ్ళు, కాదని ఎవరన్నారు? ఒకటే పట్టుకుంటే మంచిది, కుదరకపోతే అదే, మార్చు, కానీ అంతే కదా. ఒకటే ఇప్పుడు మార్చు. సహజంగా ఇప్పుడు నీకు ఒకవేళ నాకు నేను ఇంతకాలంగా చేస్తున్నాను, నాకు మొట్టమొదట నేను ఇంతకాలం పూజ చేసినా నాకు ఫలితం రాలేదు అని అంటే కనుక నీ యొక్క పూజలోనే లోపం ఉంది. నీ పూజ పక్కాగా ఉన్నప్పుడు భగవంతుడు ఫలితం ఇవ్వకపోవడం అనేది ఉండదు. ఇప్పుడు మేము అంతా కూడా వేదం అధ్యయనం చేసి ఏమి సమస్య వచ్చినా మంత్రాన్నే కదా, మేము ఏమి సమస్య వచ్చినా కూడా దేవుణ్ణే పట్టుకుంటాం. అంటే బయటి ప్రయత్నం మామూలుగా మానుష ప్రయత్నం చేస్తూ దైవ బలాన్ని మేము ఆ విధంగా మేము పట్టుకుంటుంటే ఎప్పటికప్పుడు మాకు దైవం అనుగ్రహిస్తూనే ఉంది. నాకు తెలిసి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు ఎప్పుడూ కూడా మేము దేవుణ్ణి అడిగాము మాకు ఇది ఇవ్వలేదు అన్న సందర్భం ఎప్పుడూ లేదు. ఉమ్, అంటే మనకి సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి, నమ్మకం అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. ఉమ్. అంతేకాని నేనేదో టెస్ట్ చేస్తాను, ఒక 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 వారం రోజులు పూజ చేసి చూస్తాను, అలాంటివి వర్కౌట్ కావు. మీరు దెన్ మొట్టమొదట కాకపోతే ఇక్కడ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హిందూ విశ్వాసం అండ్ అదర్ విశ్వాసాలు. ఉమ్, హిందూ విశ్వాసంలో తర్కం ఉంది, తత్వ విచక్షణ ఉంది, జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి. ఉమ్. అక్కడ అడిగావా పాపం, దారి తప్పావా పాపం, ఎన్నో రకాలైనటువంటి భయాలు ఉన్నాయి అక్కడ. అయ్యో అక్కడ మామూలు కాదు కదండి. అంటే వాళ్ళకి ఆ, నా నాకంటే ఎక్కువ తల్లిదండ్రులను కూడా పూజించద్దు అంటాడు కదా. చాలా నాకు నచ్చనటువంటిది పర్సనల్లీ, నాకు చాలా ఇబ్బంది పెట్టేటటువంటి విషయం అది. సో ఎనీవేస్ అది వారి విశ్వాసం, ఇప్పటికీ కూడా స్టిల్ ఎవరి విశ్వాసం వారిది.
కాకపోతే మన ధర్మ రక్షణ మనది. అంతేనండి. ఎనీవేస్ ఎట్టి స్వామి. పరిస్థితుల్లోనూ కూడా హిందువు అనేటటువంటి వాడు మతం మారిపోతే చాలా కోల్పోతాడు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎందుకు అనంటే చర్చికి వెళితే నాకు మనశ్శాంతి రాలేదండి. అంతకు ముందు ఏదైనా శివాలయానికి వెళితే నాకు ఎంతో మనస్సు ప్రశాంతంగా ఉండేది. నేను మనస్సు ఆందోళనగా ఉన్నప్పుడు చర్చికి ఆ 4 నెలల్లో ఆ 4 నెలల్లో నేను మనస్సు ఆందోళనగా ఉన్నప్పుడు ఎప్పుడు చర్చికి వెళ్ళినా నాకు మనశ్శాంతి రాలేదు. ఇక ఇలా కాదు అని ఎవరికీ చెప్పా పెట్టకుండా రహస్యంగా నేను శివాలయంకి వెళ్ళాను. శివాలయంకి వెళ్ళిన తరువాత నా మనస్సు కుదుట పడింది. అప్పుడు నాకు అర్థమైంది నా యొక్క సంతోషం ఇక్కడే ఉంది తప్ప అక్కడ కాదు అని తెలుసుకున్నాను. అందువల్లనే నేను ఆ మళ్ళీ తిరిగి నేను ఘర్వాపసి అయ్యాను అని అతను చెప్పుకున్నాడు. చాలా మంచి వ్యక్తి, మన సోదరుడు, మేధావే కానీ అమాయకుడు. మేధాశక్తి వేరు, అమాయకత్వం వేరు. మేధాశక్తి అనేది ఒక విద్యలో ఒక ఉత్కృష్ట స్థితికి తీసుకెళ్తుంది. కానీ అమాయకత్వం అనేది లౌక్యం లేకపోవడం, అంటే కొంచెం అందరినీ కూడా చాలా సులువుగా నమ్మేయడం, ఇలాంటివి కొంతమందికి ఉంటాయి. పెద్ద పెద్ద మేధావులు అయినప్పటికీ కూడా కొంతమందిని సులువుగా నమ్మేస్తూ ఉంటారు. ఆ విధంగా పాపం ఆయన చాలా మంచివాడు కావడం వల్ల, అమాయకుడు కావడం వల్ల తొందరగా వాళ్ళు బుట్టలో వేసుకున్నారు. అవే మంచి లక్షణాలు, అవే అమాయకత్వము మళ్ళీ అతన్ని వెనక్కి తీసుకుని వచ్చింది. వాళ్ళ నాన్నగారు కానీ ఆ అబ్బాయి కానీ చాలా మంచివాళ్ళు. ఎప్పటికీ కూడా వాళ్ళు మన ధర్మంలోనే ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇంకా వాళ్ళు బలంగా మన యొక్క సనాతన ధర్మానికి సంబంధించిన కృషి చేస్తారు. వ్యాప్తికి కృషి కానీ రక్షణకు కానీ వారు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంకా కొంచెం లోతుగా వారు విషయాలు తెలుసుకున్నారు కాబట్టి. ఇంతకుముందు కొన్ని సెక్యులర్ భావజాలాలు ఉండుండొచ్చు. ఇప్పుడు ఆ సెక్యులర్ కాస్త పోయి ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఏది జరిగినా అంతేనండి. భగవంతుడి అంతా లీల. దైవలీలే అది. అదంతా దైవలీలే. ఆ అబ్బాయిని కొంచెం అంటే అందులో కూడా ఏముందో అతనికి తెలియాలి అని భగవంతుడు అనుకున్నట్టున్నాడు. అది తెలుసుకుని రావయ్యా, ఏదో దానికి చంచలంగా ఉన్నావు కదా. ప్రతి ఒక్కరూ అన్ని మతాల్లో ఏముంది నిజంగా అంత సమయం వెచ్చించగలిగితే కనుక అన్ని మతాల్లోనూ ఏముందో తెలుసుకోవటం మంచి లక్షణమే. అంతేనండి, తప్పకుండా. మరి నా దగ్గర కూడా ఖురాన్ ఉంటుంది, బైబిల్ ఉంటుంది, మన హిందూ గ్రంథాలు యథావిధిగా ఉంటాయి ఎలాగో. సో అన్ని విషయాలు తెలుసుకుంటాం. అందులో నిజంగా మంచి ఉంటే మంచిని మంచిగానే తీసుకుంటాం. అభ్యంతరం ఉంటే అంతే కదా. అంటే మామూలుగా ఏ చెట్టు లేని చోట ఆవదం చెట్టే మహావృక్షం అని ఒక తెలుగు సామెత ఉంది. మీకు పాశ్చాత్య ప్రపంచంలో ఏమిటంటే అసలు మంచి మాటలు చెప్పేవాడే లేడు నాటి రోజుల్లో. వారికి సూట్ అయ్యేటటువంటి అంతే వారికి ఇప్పుడు సత్యం వద, ధర్మం చర లాంటి బేసిక్స్ కూడా చెప్పేవాళ్ళు లేనటువంటి ఐరోపా మొదలైనటువంటి ఇజ్రాయిల్ మొదలైనటువంటి పశ్చిమ దేశాల్లో అప్పుడు వచ్చాడు ఈయన. వచ్చి ఏవో 4 ఉపనిషద్ వాక్యాలు ఇక్కడి నుంచి నేర్చుకుని వెళ్ళి అవి చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ 4 ఉపనిషత్తుల వాక్యాలు ఏవో తీసుకుని వాటిని ఆయనకి తోచిన రీతిలో ఆయన చెప్దాం అనుకున్నాడు, చెప్పాడు. అలాంటి మాటలు అప్పటి వరకు వాళ్ళు విని ఉండలేదు. దానివల్ల ఆ మాటలే గొప్ప గొప్ప మాటలుగా అనిపించాయి. ఆయన అవతార పురుషుడుగా వాళ్ళకి కనిపించాడు. అంతే తప్ప అది ఏదో అది అక్కడితో ఆగిపోవాలి. అక్కడ అజ్ఞానంతో నిండిపోయి ఉన్నటువంటి దేశాలకి అవన్నీ కూడా గొప్పగా ఉంటాయి తప్ప మనకి కాదు. మనం ఆల్రెడీ అప్పటికే మన భారతదేశం చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది. పట్టు పీతాంబరాలు కట్టుకునేవారు ఇక్కడ. అప్పటికి వాళ్ళకి బట్ట ఎలా తయారు చేయాలో కూడా తెలియనటువంటి రోజులు అవన్నీ కూడా. వాళ్ళకి సరిగ్గా ఎలా జీవించాలో తెలియదు. అప్పటికే నీళ్లను ఫిల్టర్ చేసుకుని తాగుతున్నటువంటి వాళ్ళు భారతీయులు. అప్పుడు వాళ్ళకి అసలు నీళ్లను ఫిల్టర్ చేయాలనే విషయమే తెలియదు పాశ్చాత్య ప్రపంచంలో. మీరు చాణక్య నీతులు తర్వాత ఈ రోజు కొన్ని అంధ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, మూఢుల నమ్మకాలు ఉన్నాయో, అవి ఎన్నో దాడుల తర్వాత మనలో చొరబడినవి తప్ప అంతే లేవు. చాలా చాలా గొప్పగా ఉండేది సంస్కృతి. అది కొంచెం అది తర్వాత కలి ప్రభావం చేత వచ్చినటువంటివేనండి. అంటే బౌద్ధం వల్ల మొదలయ్యాయి. బౌద్ధంతో మొదలై కొంచెం బౌద్ధం కాస్త ప్రజల్ని సోమరిపోతుల్ని చేసింది. ఆ తరువాత కొంచెం మన వాళ్ళు అన్ని వదిలేయడము, ఈజీగా విదేశీయులు ఆక్రమించుకోవడం, అలాగ మనం చాలా కోల్పోయాం. ఆ తరువాత మనం మళ్ళీ అంతటిని కూడా మనం మళ్ళీ రీస్టోర్ చేసుకునే సందర్భంలో మనకి కొన్ని అక్కర్లేని వచ్చి చేరాయి. అంతే తప్పితే అవి కూడా ఇతర మతాల్లో ఉన్నటువంటి బౌద్ధంలో కొన్ని వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ అంటారు, బౌద్ధంలో ఉండేది. అది కూడా కొంత మన వాళ్ళు తెచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది తర్వాత రోజుల్లో.
అదే అదే. సో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా గొప్పగా సాగుతుంది ఈ సత్సంగం. నాకు అవునండి. అనిపించింది, ఇప్పుడే అనిపించింది అనమాట. కనీసం వారంలో ఒక రోజైనా మీతో పాటు సత్సంగం ఒకటి, దాని పేరే సత్సంగం పెడదామని నాకు కూడా ఒక అనిపించింది. తప్పకుండానండి. ఒకసారైనా అంటే మనకి ఇతర విశ్వాసాలు ఎవరు వాళ్ళు పక్కన పెడితే మన విషయాలే బోలెడు ఉన్నాయి. మన వాళ్ళకు చెప్తే బాగుంటుంది. కనీసం వారంలో ఒక గంట పాటు మీ ద్వారా అని అనిపిస్తోంది స్వామి. మనం తప్పకుండా చేద్దామండి. వారంలో మీరు ఒక రోజు పెట్టుకోండి. ఏదో ఒక అంశం మనం వారానికి ఒక అంశం మనం తీసుకుందాము. మనకి చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు. ఈ మధ్య 14, 13, 15 ఏళ్ల వయసున్న వాళ్ళు కూడా నన్ను చాలా చోట్ల పలకరిస్తూ ఉంటారు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. మేము చూస్తూ ఉంటామండి. ఆ మధ్యన మనం హిందువుగానే ఎందుకు జీవించాలి? మతం మారితే కలిగే నష్టాలేంటి అని గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఉమ్, ఆ వీడియో మేము చూసామండి. చాలా అద్భుతంగా ఉంది అని చెప్పిన పిల్లలున్నారు. ఒక 14 ఏళ్ల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు. ఉమ్, వచ్చి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇదే ధర్మంలో మేము పూర్తిగా ఉంటాము. ఈ ధర్మాన్నే మేము కొనసాగిస్తాము అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఉమ్, కావున మనం చెప్పే విధంగా చెబితే పిల్లలు తప్పక అర్థం చేసుకుంటారు. అవును. మనం చేస్తున్న తప్పు చెప్పకపోవడమే. హిందువులు చెప్పటం లేదు. ఈ మధ్య నాకెవరో ఒక రీల్ పంపించారండి. ఉమ్, ఆ రీల్‌లో ఏముందంటే చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకళ్ళెవరో ఛానల్ వాళ్ళు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటాను. ఉమ్, ఒక బస్ స్టాప్ దగ్గర ఎక్కడో ఉన్నటువంటి ఒక నలుగురిని 4 ప్రశ్నలు అడుగుతారు. ఉమ్, ఆ నలుగురిలో ఒక హిందూ ఉంటాడు, క్రైస్తవుడు ఉంటాడు, ముస్లిం ఉంటాడు, ఇంకొక మతస్థుడు ఎవరో ఉంటారు. ఇంకొక మతస్థుడు ఎవరో ఉన్నప్పుడు మన వాళ్ళని మీకు భగవద్గీత గురించి తెలుసా అని భారతం గురించి తెలుసా తెలీదంటాడు. రామాయణం గురించి తెలుసా అంటే తెలీదంటాడు. వేటి గురించి మీ ఇంట్లో చెప్పలేదా అంటే చెప్పలేదంటాడు. ఆ అలాగే అసలు అవి మీ ఇంట్లో ఉన్నాయా అంటే లేవు అంటాడు. అదే ఒక ముస్లిం దగ్గరికి వెళ్లి అడగగానే ఖురాన్ గురించి అద్భుతంగా చెప్పేస్తాడు. ఒక క్రైస్తవుడి వద్దకు వెళ్ళగానే బైబిల్ గురించి అద్భుతంగా చెప్పేస్తాడు. మళ్ళీ మన వాళ్ళ దగ్గరకు వస్తారు. మళ్ళీ మన వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ భూమి మీద ఏ మతం ఉండాలని మీరు కోరుకుంటున్నారు అని చెప్పి అన్నప్పుడు అన్ని మతాలు సమానమే, అన్ని మతాలని మనం పరిరక్షించాలి అని హిందువు చెబుతాడు. ముస్లిం వద్దకు వెళితే భూమి మీద ఇస్లాం మాత్రమే ఉండాలి అంటాడు. ఆయన విశ్వాసం క్రైస్తవుడి వద్దకు వెళితే క్రిస్టియానిటీ మాత్రమే ఉండాలంటాడు. ఇందులో నేను చెబుతున్నది ఏమిటంటే సరే రెండో విషయం వదిలేసేయండి. మనం సర్వమతాలను ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చాం. అందుకే అవన్నీ భారతదేశంలో ఇంకా ఉన్నాయి. కానీ పేరెంట్స్ తల్లిదండ్రులు చాలా మటుకు తల్లిదండ్రులు పిల్లలకు హిందువుల్లో ఏమీ కూడా మన ధర్మం గురించి బోధించటం లేదని అర్థమవుతుంది. అవును. వీళ్ళు కేవలం స్కూల్లో చదువుకోవడాలు, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడాలు, డిగ్రీలు చేయడాలు, ఏదో చేయడాలు, ఉద్యోగాలు సంపాదించుకోవడాలు, డబ్బులు సంపాదించడాలు, చుట్టాల వద్ద మా వాడు అంతా మా వాడింత అని వీళ్ళు డబ్బా కొట్టుకోవడాలు ఇంతే మిగులుతాం. కానీ స్వధర్మం పట్ల కనీసం గౌరవము గాని, దాని పట్ల గర్వాన్ని గాని ఇవ్వట్లేదు. పైగా అస్సలు ఇవ్వటం చిన్న లేదు. ఆత్మన్యూనత కలుగుతోంది. ఆత్మన్యూనత వీళ్ళే కలిగిస్తున్నారండి. చాలా అన్నింటినీ మటుకు సమానంగా చూడలేకపోవటం లేదు. అన్నింటినీ సమానంగానే చూడాలి అనే ఒక దరిద్రమైన భావజాలము పేరుకుపోయింది ఒక్కొక్కరిలో. అదే అసలు మతం అంటే మన ధర్మం తగ్గిపోయి ఇతర మతాల్లోకి కన్వర్షన్స్ జరగడానికి మొదటి మెట్టు అదేనండి. అవును. అన్నీ సమానమే అనేటటువంటి థాట్ ప్రాసెస్ చాలా ప్రమాదకరం. అవును. ఎలా అవుతుంది? అన్నీ సమానం ఎలా అవుతుంది చెప్పండి? అన్నీ సమానం ఇప్పుడు నెయ్యి, నూనె సమానం ఎలా అవుతుంది? ఏ అలాగే గంగ నీళ్ళును, మామూలు బోర్ నీళ్లు ఒకటి ఎలా అవుతాయి? దేని తాలూకు క్వాలిటీ, దేని తాలూకు అంతే కదా! ఇప్పుడు చైనా వాళ్ళట ఏదో ఒక కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్నారట. ఉమ్, ఇప్పుడు మన అసలు సిసలైనటువంటి సూర్యుడు, చైనా సూర్యుడు ఒకటైపోతాడా? వాళ్ళ బొంద. ఆ విధంగా ఉంటాయన్నమాటండి. వీళ్ళ యొక్క ఇవి ఏమిటంటే కనుక అన్నీ సమానమే అనేటటువంటిది అబద్ధం. మన అవును. వాస్తవం అనుకోండి. మీరు చెప్పండి మనం కాదంటం లేదు. అవును సార్. ఇప్పుడు ఇస్లాము, క్రిస్టియానిటీ సమానం అని చెప్పండి. అది ఉమ్, చాలా మటుకు వాళ్ళకి సిమిలారిటీస్ ఉంటాయి. ఉమ్, ఉమ్, ఎందుకు అనంటే ఇద్దరికి కూడా ఆదామును హవ్వ అంటారనుకుంటా. వాళ్ళే ఆది దంపతులను ఇద్దరు చెప్పుకుంటారు. ఉమ్. ఆ విధంగా ఆ రెండు మతాలకు సారూప్యతలు ఉన్నాయి. ఆ మాటలు వాళ్ళు అనుకోవాలి కానీ వాళ్ళు అసలు అనుకోరు. ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ఆ క్రైస్తవం, ఇస్లాం ఒకటని చెప్పడు. ఉమ్. ఏ ముస్లిము కూడా క్రైస్తవం, ఇస్లాం ఒకటని చెప్పడు.
అలాంటిది అసలు మనకు సంబంధమే లేనటువంటిది. మనం ఏమో ఎడమ నుండి కుడివైపుకు రాస్తాం, వాళ్ళేమో కుడివైపు నుండి ఎడమ వైపుకు రాస్తారు. ఈ రెండు సమానం ఎలా అవుతాయండి? అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన, మన వాళ్ళందరూ మనమంతా కూడా గ్రహించాల్సినటువంటి విషయం మీ బోటి వారి ద్వారా, ఈ మన మన ధర్మంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి జ్ఞానం, దాని గురించి నిరంతరం మదిస్తూ ఉంటే ఎంత తన్మయత్వం కలుగుతుందో, ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో. సో మీరు చెప్పినటువంటి ఈ విషయాలు, లేదా నేను దానికి సమర్థిస్తూ చేసినటువంటి మరికొన్ని విషయాలు, ఇవన్నీ ఏంటంటే కొంతమంది విమర్శకులు తీసుకొచ్చి మాట్లాడతారు అనమాట. మీరు ఎలాగ మా గురించి మాట్లాడతారు, ఇలాంటివి చెప్పే అవకాశం. ఇక్కడ ఉమ్. కేవలం మనం చెప్తున్నది ఏంటంటే సనాతన ధర్మం నుంచి ఏదైనా సరే పుట్టింది. సో అలాంటప్పుడు మళ్ళీ అదే ధర్మాన్ని మీరు విమర్శిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ నొక్కి ఒక్కాణిస్తున్నాం తప్ప ఏ అంతేనండి, అంతే. ఒక్కరిని ఈ తగ్గించటం కానీ, లేకపోతే వారిని దూషించటం కానీ మన యొక్క అజెండా కాదు. అంత మాత్రమే కాదు, మీ మీ మతాలకు చెందినటువంటి వాళ్ళను వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఉన్నది కూడా మా దేవుడే అని చెప్పడం ఆపమని చెప్పాలి. ఉమ్. లేదా చెప్తే సనాతన ధర్మంలోకి వచ్చేయడం బెస్ట్. అంతే కదా. ఇప్పుడు నువ్వు వచ్చి ఆయన అంటాడు మాట్లాడితే ఋగ్వేదంలో, అంటే పాపం జనానికి ఏం తెలుసు, ఏదో ఒక మంత్రం చదివి వినిపించడం అంటేనే అతను చెప్పిందే నిజం అనుకుంటారు. ఈ బుక్ తీసి ఋగ్వేదంలో ఆ మంత్రం ఉంది, అథర్వ వేదంలో ఈ మంత్రం ఉంది, అన్ని పచ్చాబద్ధాలు. అక్కడుండే కాంటెక్స్ట్ వేరు, అక్కడుండే కాంటెక్స్ట్ వేరు, అక్కడుండే పరాలు వేరు. మంత్రంలో అర్థం వేరు, అంతే, మొత్తం వేరు, మొత్తం వేరు. దాన్ని తీసుకొని వచ్చి మా దేవుడి గురించి ఏం చెబుతాడు? ఇల్లీగల్ గా ఒక కాబట్టి ప్రాపర్టీని తీసుకున్నవాడు ఏ విధంగా లిటిగేషన్స్ తో నెగ్గాలని చూస్తాడో కోర్టులో, అలా ఉంటుంది వాళ్ళు చేసేటటువంటి వాదనలు లేదా అంతే ప్రవచనాలు. అంతేనండి. కావున సనాతన ధర్మ గ్రంథాలను మీరు ఎక్కడికక్కడ చూపిస్తూ అందులో ఉండే మంత్రాలను వక్రీకరిస్తూ వేదాలు మొత్తం హిందూ గ్రంథాలన్నీ మా దేవుడి గురించే చెబుతున్నాయి అని అబద్ధాలు చెబుతూ హిందువుల్ని అలాగే మీ మతస్థుల్ని కూడా మీరు తప్పుదారి పట్టిస్తూ ఉన్నంత కాలము కూడా మీ మతాల గురించి కూడా హిందువులు మాట్లాడతారు. ఈ భారతదేశానికి ఇలాగా అవసరమై లేదు. హాయిగా ఉండొచ్చు ఈ దేశంలో. ఇతర ఏ అవునండి, దేశంతో అవును. కంపేర్ చేసుకున్నా అక్కడ లేని స్వేచ్ఛ ఆయా మతస్థులకి ఎక్కడ ఉంది? ఉందండి, ఉంది, ఉంది. నిరంతరము మతం మార్చుకోవడానికి అమాయక హైందువులు కూడా ఉన్నారు. ఉన్నారు, రోజుకో ఉన్నారు. 10, 20 మారుతూనే ఉంటారు. ఇంత బ్రహ్మాండమైన దేశాన్ని అనవసరమైనటువంటి వివాదాలతో, విద్వేషాలతో. ఎప్పుడూ కూడానండి, ముస్లింల్లోని క్రైస్తవుల్లోని మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. మీరు సౌదీ అరేబియాలో మీరు చూశారనుకోండి, నాకు బాగా గుర్తు, పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారు ఉన్నప్పుడు సౌదీ అరేబియా నుండి వచ్చినటువంటి ఒరిజినల్ ముస్లింలు వాళ్ళు ఇది ఉంటుంది చూసారా, దాన్ని ఏదో అంటారు, మగవాళ్ళు కూడా ధరిస్తారు. ఆ, వారి వస్త్ర ఆ ఒక శిరోవస్త్రం ఉంటుంది, అది చాలా, వాళ్ళంతా కూడా అసలు సిసలైనటువంటి ముస్లింలు. వాళ్ళు పుట్టపర్తి వచ్చి సాయిబాబా సన్నిధిలో కూర్చుని అదే వేషంతో నారాయణ నారాయణ అని భజన చేయడం నేను చూశా. ఉమ్, అసలు అలాంటి వాళ్ళని చూస్తే మనకి ఎంత గౌరవం వస్తుందని, అంటే వాళ్ళు ఏదో మన దేవుణ్ణి పూజించేశారని కాదు, ఉమ్, వాళ్ళ వేషభూషాలు మార్చుకోలేదు, ఉమ్. వాళ్ళ వేషంతోనే వచ్చారు. కాబట్టి వాళ్ళ మతాన్ని వాళ్ళు అలాగే చాటుకున్నారు, ఇతర మతం పైన వాళ్ళకి ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకున్నారు. గౌరవం అంతే. అంతే. అది మనల్ని అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. ముస్లింల పట్ల మనకు ఉండే గౌరవం అసలు ఒక స్థాయికి వెళ్ళిపోదా. మీరు కావలిస్తే మీరు గూగుల్లో కొట్టి చూడొచ్చు, యూట్యూబ్ లో, సౌదీ అరేబియా నుంచి వచ్చిన వాళ్ళు ఆయన దగ్గర చేసినటువంటి రీసెంట్ గా భజనలు. ఇప్పుడు అదే సౌదీ అరేబియా ఒక ఆలయం కట్టుకోవడానికి కూడా అనుమతినివ్వడం అనేది ఒక సంస్కరణ, గొప్ప సంస్కరణ అది. చాలా గొప్ప సంస్కరణ. ఆయన ఎవరు, గుజరాత్ లో ఆయన ఉన్నారు, మన నారాయణ బాగేశ్వర్ ధామ్ ఆయన ఉన్నారు కదా. వారు కూడా వెళ్ళొచ్చారు కదా. వారు వెళితే అక్కడ రామాయణ ప్రవచనం ఆయన దుబాయ్ లో చేశారు అనుకుంటాను. ఉమ్, దుబాయ్ లో చేస్తే అక్కడ ఉన్నటువంటి ఒక షేక్, ఒక ఆయనే స్వయంగా ఆహ్వానించి అక్కడ రామాయణ ఉపన్యాసం చేయించాడు. నిజంగా అలా ఉంటే కనుకనండి, మొత్తం ప్రపంచంలో ఉన్న అందరు ముస్లింలు కూడా అలా ఉంటే అందరూ హిందువులు క్రైస్తవులు, అందరూ ఎప్పుడూ ముస్లింలు, ఉన్నట్టుగానే అందరూ ఉంటారు. హిందువులు, అందరం అలాగే ఉంటే ఏ బాధాబందీ లేదు. అబ్బే లేదు, మనం ఎప్పుడూ అలాగే ఉంటాం. హిందువులు ఎప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఈ మధ్యన కొంచెం ఈ ఇతర మతాల వాళ్ళ అతి చేష్టలు ఎక్కువైపోవడం వల్ల మన వాళ్ళు కొంచెం ఆ విధంగా ఈ మధ్య కొంచెం మొదలు పెట్టారు తప్పితే ఇతర మతాలను మనం ఎప్పుడూ విమర్శించాం అసలు. అది మనకి ఇతర మతాల దేవుళ్ళైనా
ఇప్పుడు మనం ఖురాన్ని పవిత్ర గ్రంథం అనే అంటాం, మనకి దాంతో పని లేదు. కానీ వాళ్ళు బాధపడకుండా ఉండడం కోసమో, లేకపోతే వాళ్ళని గౌరవించడం కోసమో మనం ఆ మాట అంటాం. వాళ్ళు మన వేదాలను అలా అనాలి కదా. వాళ్ళ దేవుళ్ళను మనము గౌరవిస్తాం, వాళ్ళు గౌరవించాలి. ఈ విధంగా సర్వమత సమభావము అనేటటువంటిది ముందు వాళ్ళకి బోధించాలి, ఎవరు బోధించినా సరే. అలాగని ఇప్పుడు మనం ఏదో అంటున్నాము అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలనో, లేకపోతే వాళ్ళ దేవుణ్ణో, వాళ్ళ ప్రవక్తనో మనం అంటం లేదు. ఒకానొకప్పుడు వాటిని 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 మిస్యూజ్ చేస్తున్న వాళ్ళే చాలా మంది. ఏ మతాన్నైనా అంటే వాటిని అలాగే హిందూ దుర్వినియోగం ధర్మంలో కూడా చేస్తున్నారు. మిస్యూజ్ చేసేటటువంటి సన్నాసులు బోల్డ్ మంది ఉన్నారు. ఇష్టానుసారం రాసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నేను అంటున్నది ఏమిటంటే, అక్కడ ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా దేవుడు చెప్పింది ఒకటి, ఆ తర్వాత వాళ్ళు రాసింది ఒకటి, దాన్ని వీళ్ళు చెప్పేది ఒకటి అన్నట్లుగా తయారైపోతే కష్టం కదా. అలా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా మీరు చెప్పండి చక్కగా. చాలా చోట్ల మరి ఇతర దేవీ దేవతలను తిట్టద్దు అని చెప్పేసి వాళ్ళ పవిత్ర గ్రంథాలోనే ఉన్నట్లుగా కొంతమంది చెప్తారు. మరి దాన్ని ఎందుకు వీళ్ళు పాటించటం లేదు? ఆటి మనిషిని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. నిజంగా ఆయా గ్రంథాల్ని మనం చదివితే చాలా గొప్ప వాక్యాలు ఉంటాయి. ఎవరైతే దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు రాంగ్ గా చేస్తారో వాళ్ళ యొక్క ఉనికి కోసం, లేదా వారి తాలూకా ఎదుగుదల కోసం, వ్యక్తిగతంగా స్వార్థం కోసం, అవునండి, అవునండి. వారి అదే వల్ల మనం ఇప్పుడు కురుక్షేత్రం, కాశీ లాంటి చోట మనం దానాలు చేస్తాం. అప్పుడు అలాంటి మోక్షపురాల్లో చేసేటటువంటి దానానికి చాలా విశేషమైనటువంటి ఫలం ఉంది. అలాగే ముస్లింలు మక్కాలో చేసే దానం వాళ్ళకి చాలా విశిష్టమైనది. అవును. కాబట్టి ఏమిటి అని అంటే, ఆచారాలు ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళాయి. మన ఆచారాలే వాళ్ళు కొన్ని తీసుకున్నారు, పాటిస్తూ ఉన్నారు. మనకి గౌరవం ఉంది, మనమేం కాదంటం లేదు. వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలి. మన వేదాల జోలికి వచ్చి, లేకపోతే వేదాల్లో ఉన్నటువంటివన్నీ కూడా తప్పుగా అన్వయించుకొని చెప్పడం, హిందువుల్ని మోసగించే ప్రయత్నం చేయడం, మీకు మొత్తం హిందువులకు కూడా ఇదే దేవుడు అని చెప్పడం, ఇదంతా కూడా సరైన విధానం కాదు. అటు క్రైస్తవులైనా సరే అంతే, ఎప్పుడు కూడా దుర్గమ్మని, అమ్మవారిని తిట్టడం అనేది ఇదంతా కూడా చాలా తప్పు. అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైనా సనాతన ధర్మాన్ని వదిలి ఈ విధంగా ఇతర మతాలకు వెళితే కనుక చాలా నష్టపోతారు. అప్పటి వరకు కూడా చక్కగా పంచభక్ష ప్రమాణాలు తిన్నటువంటి హిందువు ఇతర మతానికి వెళ్ళిపోయాడు అని అంటే కనుక చెప్ప గడ్డి తిన్నట్టు లెక్క. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది చాలా మంది తెలుసుకుని వెనక్కి వస్తున్నారు. విదేశాలు చర్చిలు అమ్మేస్తూ ఉంటే, ఈ విదేశాల్లో ఎన్ని చర్చిలు అమ్మేస్తున్నారో ఎవడు వెళ్ళటం లేదు. ఒక చర్చి ఉన్నటువంటి ప్రదేశంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాభాలో 30% కూడా చర్చికి వెళ్ళటం లేదు. ఉమ్, ఉమ్. ఆ చర్చిలకి వాళ్ళు మెయింటైన్ చేయలేక అమ్మేస్తున్నారు. పురాతన చర్చిలు, వందల సంవత్సరాల పాత చర్చిలు. సో కావున ఆ ఏదో వాళ్ళ మొత్తం ఆయా దేశాల్లో వాళ్ళు ఆ మతాన్ని వదిలేస్తుంటే, ఇక్కడ మాత్రం ఏదో కొత్త దేవుడు వచ్చారండి అన్నట్లుగా మన వాళ్ళంతా కూడా తలకెక్కించుకోవడం, కొంతకాలానికే వీళ్ళకు మళ్ళీ మొహం మొత్తేయడం కనిపిస్తున్నది. కొంతమంది ఇంకా ఏం మారుతాంలే అని దాంట్లోనే కొనసాగిపోయిన వాళ్ళు 2-3 తరాలు అదే విధంగా ఉండిపోతూ ఆ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు అటు అటు దారి తప్పిన వాళ్ళు, ఇటు దారి తప్పడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఎప్పటికీ దారి తప్పకూడదు అని మనం అనుకున్న వాళ్ళందరినీ కూడా సూత్రీకరించడానికి మనం నిత్యము కూడా సత్సంగం చేస్తూనే ఉండాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉండాలి. మెయిన్ మన ధర్మం తప్పకుండా. ఎంత గొప్పది, ఎందుకు గొప్పది, ఈ చాలా విశాలమైన సబ్జెక్టు. దీన్ని మనం నిరంతరం చెప్పాలని నాకు కోరికగా ఉంది. సో మొత్తంగా మనం 4 నెలలు. విషయాల్ని చెప్పుకున్నాం స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్. 4 నెలల్లోనే వారు రావడం అంటే అలా అలా దారి తప్పి ఇలా వచ్చేయడం అనేది చాలా బాగుంది. వారితో కూడా త్వరలోనే వీడియో చేసి మాట్లాడతాను. అండ్ మీ యొక్క కృషి దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. నిరంతరం మీ పోటీ వారు మా అందరికీ కూడా అనేక అనేక విషయాలను చెప్తూ ఉండాలి. మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు, మా వ్యూవర్స్ కోసం మీరు ఎన్నో విషయాల్ని చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారాలు. జై శ్రీరామ్ అండి. మంగళం మహతు స్వస్తి. జై శ్రీరామ్ స్వామి.